So 23rd March 2023 batch AWS DevOps batch, welcome all. So let me share you all my screen. ఇది AWS DevOps కోర్స్ అండి. మీకు నేను ఆల్రెడీ ఒకసారి దీని గురించి చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను ఇవాళ. సో ఇదేంటంటే డైలీ మార్నింగ్ 7 to 8:30 జరుగుతుంది. ఓకే, మన కోర్స్ కంటెంట్ వచ్చి మన వెబ్సైట్ లో కంప్లీట్ గా మేము చెప్పే ప్రతి టాపిక్ ని ఇచ్చాము. ఇక్కడ చూడండి. ఓకే, మీకు ఏంటంటేనండి క్లాసెస్ అనేవి జూమ్ లో జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు కూడా. మీరందరూ కూడా మీరు నాకు సప్లై చేసిన జీమెయిల్ ఐడి ఏదైతే ఉందో అదే జీమెయిల్ ఐడి తోటి జూమ్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఓకే, అది లేకపోతే రికవర్ చేసుకునైనా ఆల్రెడీ చేసి పాస్వర్డ్ మర్చిపోయాము ఇట్లా కొంతమంది అంటూ ఉంటారు. వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే ఒకసారి రికార్డ్ చేసుకోండి, మరి రికలెక్ట్ చేసుకోండి అందరూ కూడాను. ఓకే, ఎందుకంటే మీరు ఇప్పుడు నేను ఒక 1 week వరకు ఎక్సెప్షన్స్ ఇస్తాను నేను జాయిన్ అయ్యే వాళ్ళందరికీ కూడాను. బట్ ఆఫ్టర్ దట్ నేను ఎక్సెప్షన్ ఇవ్వను. అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఖచ్చితంగా జూమ్ లో లాగిన్ అవ్వాలి, లేకపోతే క్లాస్ లోకి లాగిన్ అవ్వలేరు, క్లాస్ లోకి రాలేరు. ఓకేనా, ఇది మొత్తం 3 months కోర్స్ అండి. మండే టు ఫ్రైడే ఉంటుంది క్లాస్ వచ్చి. వర్కింగ్ అవర్స్ వర్కింగ్ క్లాసెస్ మొత్తం మనం చూసుకుంటే అరౌండ్ 60+ వస్తూ ఉంటాయి. మొత్తం కంప్లీట్ అవ్వడానికి అయితే 3 months అయితే ఖచ్చితంగా పడుతుంది. మార్నింగ్ 7 to 8:30. ఓకే, ఎవరైనా పాత డెమో క్లాసెస్ చూసుకోవాలంటే ఇక్కడ చూసుకోండి. దిస్ ఇస్ అవర్ కోర్స్ కంటెంట్. మొత్తం మేము చెప్పే ప్రతి టాపిక్ ని కూడా ఇక్కడ కవర్ చేసాము. దీంతో పాటుగా మీకు మేము కాంప్లిమెంటరీగా MySQL ఇస్తాము. ఈ MySQL ఏంటంటే మొత్తం కోర్స్ అయిపోయిన తర్వాత ఒక 1 week to 10 days కాంప్లిమెంటరీ కోర్స్ ఉంటుంది. ఇది మీకు మీ బ్యాచ్ టైమింగ్ లో ఉండొచ్చు, లేకపోతే వేరే బ్యాచ్ టైమింగ్ లో మిమ్మల్ని జాయిన్ చేసో, లేకపోతే వాళ్ళని వీళ్ళని మిమ్మల్ని కలిపి ఒక వీకెండ్ లో పెట్టడం ఇట్లా ప్లాన్ చేసి మొత్తం పెడుతూ ఉంటాం మేము. ఓకేనా, సో అండ్ ఆఫ్టర్ దట్ ప్రతిరోజు మీకు నేను క్లాసెస్ జరిగిన తర్వాత మాక్సిమం 10 hours వరకు అయితే నేను మాక్సిమం తీసుకెళ్లకుండా ఉండడానికే చూస్తాను. ఓకే, సో ఏమవుతూ ఉంటుందంటే 10 hours లోపల వీడియో అనేది మీకు యూట్యూబ్ లో ప్రైవేట్ గా షేర్ చేస్తాం. మీ డ్రైవ్స్ కి పంపడాలు, మీ మెయిల్ ఐడీలకు పంపడాలు చేయమండి. మేము ఎట్లా చేస్తామంటే మీకు ఇట్లా ఒక HTML పేజ్ ఇస్తాం, ఆ బ్లాగ్ లింక్ గా. ఓకే, ఇందులో ప్రతి క్లాస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది మీకు. ఓకేనా, ఈ రోజు ఏం జరిగింది, ఏ టాపిక్, ఆ వీడియో లింక్, రిమార్క్స్ ఉంటాయి, ఏ డేట్ అన్ని కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ మీలో చాలా మంది చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే, చాలా మంది క్రియేట్ చేస్తున్న ఇబ్బంది పడుతున్న ప్లేస్ ఏంటంటే, నేను ఇచ్చిన లింక్స్, ఈ లింక్స్ అన్ని కూడా ఎట్లా ఉంటాయంటే మీరు నాకు సప్లై చేసిన జీమెయిల్ ఐడికి కనెక్ట్ అయి ఉంటాయండి. ఓకేనా, మీ యూట్యూబ్ అకౌంట్ లో మీరు నాకు ఇచ్చిన జీమెయిల్ ఐడితో కనెక్ట్ అయితే మాత్రమే అవన్నీ మీకు అవైలబుల్ అవుతాయి, లేకపోతే అవ్వవు. ఓకే, సో అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, కొన్నిసార్లు కొంతమంది చేస్తున్న ప్రాబ్లం గురించి చెప్తాను నేను. సపోజ్ యూట్యూబ్ లో లాగిన్ అవుతున్నప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ టాప్ రైట్ కార్నర్ లో మీరు కనెక్ట్ అయిన మెయిల్ ఐడి ఉంటుంది చూసారా, ఇది మీరు ఇచ్చిన మీ సపోజ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు క్లౌడ్ కంప్యూటింగ్ ఛానల్ gmail.com అని ఉందనుకోండి. సో నో ప్రాబ్లం, మీరు నాకు ఈ జీమెయిల్ ఐడి ఇచ్చుంటే నో ప్రాబ్లం. కానీ కొంతమంది ఏం చేస్తారంటే మోర్ దాన్ 1 మెయిల్ ఐడి తోటి కనెక్ట్ అయి ఉంటారు బ్రౌజర్ లో, వేరే దానికి ఇలా స్విచ్ అయిపోయి ఉంటారు. కానీ ఇక్కడ ఇది క్లిక్ చేస్తే అది ఓపెన్ కాదు. ఇట్లా ఓపెన్ చేయడానికి మీరు ట్రై చేస్తారు, చేస్తే ఇట్ ఈస్ అన్అవైలబుల్ అంటుంది. ఎందుకు అన్అవైలబుల్ అంటుందంటే, మీరు సప్లై చేసిన మెయిల్ ఐడి వేరు, ఇక్కడ మీరు స్విచ్ అయిన మెయిల్ ఐడి వేరు. మీరు ఖచ్చితంగా నాకు సప్లై చేసిన మెయిల్ ఐడి అయితే ఏదైతే ఉందో అక్కడి నుంచి యాక్సెస్ చేస్తే మాత్రమే ఇవన్నీ మీకు అవైలబుల్ అవుతాయి అన్నమాట, లేకపోతే అవైలబుల్ అవ్వవు. ఓకేనా, మీరు ఏంటంటే వేరే మెయిల్ ఐడి ఇస్తారు. సాధారణంగా మనందరికీ మోర్ దెన్ 1 మెయిల్ ఐడి ఉంటుంది. ఓకే, సో ఒకటి పెట్టుకుంటారు, ఇంకొక దానికి అవుతూ ఉంటారు, నాకు ఫోన్ చేస్తారు, అవ్వట్లేదు అంటూ ఉంటారు. లేదని మీరు యాడ్ చేయలేదంటారు. లేదని నేను క్లియర్ గా యాడ్ చేశానని చెప్తాను, కానీ అది చూసుకోరు. అదొక పెద్ద ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది. అంటే ఇనిషియల్ డేస్ లో ఓకే నేను కాదన్న, కానీ అది చూసుకుంటూ ఉండండి మీరు అందరూ కూడా. ఓకేనా, అండ్ ఆఫ్టర్ దట్ మెటీరియల్, మీకు 2 types ఆఫ్ మెటీరియల్ ఇస్తామండి. వన్ ఈజ్ రిటర్న్ మెటీరియల్ అండ్ అనదర్ వన్ ఈజ్ వీడియో మెటీరియల్. వీడియో మెటీరియల్ అనేది ఇంతకు నేను చెప్పినట్లుగా ఇట్లా వస్తుంది. ఇది మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవ్వదు, కానీ ఇట్ ఈస్ యాక్సెసిబుల్ ఫర్ లైఫ్ టైం అనమాట. మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు ఇది. ఏదైనా ఎప్పుడైనా యూట్యూబ్ వాడు ప్రాబ్లం క్రియేట్ చేసి మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి తప్ప, లేకపోతే మేము అసలు వీటిని డిలీట్ అనేది చేయము ఎప్పుడు. అండ్ రిటర్న్ మెటీరియల్ మీకు మా బ్లాగ్ లో ఇట్లా పెట్టిస్తామండి మొత్తం అంతా కూడా. ఓకే, ఇక్కడ చదువుకోవచ్చు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇది కాకుండా కొన్నిసార్లు ఏంటంటే షార్ప్ గా కమాండ్స్ లాంటివి ఉంటూ ఉంటాయి. లైక్ లినక్స్ చెప్తున్నప్పుడు అప్పుడు కొన్ని కమాండ్స్ చెప్తూ ఉంటాము. అలాగే AWS లో CLI లాంటి కాన్సెప్ట్స్ చెప్తున్నప్పుడు మీకు మేము
ఈ కొన్ని కమెంట్స్ ఇస్తూ ఉంటాం. అలాంటివి నేను వాట్సాప్ లో మీకు ఒక అడ్మిన్ గ్రూప్ క్రియేట్ చేసి ఇచ్చాను నేను. ఓకే. ఆ అడ్మిన్ గ్రూప్ లో నేను షేర్ చేస్తూ ఉంటాను. లేకపోతే ముస్తఫా ఇందులో టెలిగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటారు. ఓకే. మీరు అక్కడ చూసుకోవచ్చు. ఎప్పుడు కావాల్సిస్తే అప్పుడు డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటూ ఉండొచ్చు. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి వీడియోకొచ్చి కొన్ని సార్లు ప్రాక్టికల్ ప్రాబ్లమ్ ఎట్లా ఉంటుందంటే, ఈ జూమ్ వాడు హెచ్‌డి క్వాలిటీ తోటి రెండర్ చేసి మనకి ఇవ్వడానికి టైం తీసుకుంటూ ఉంటాడు. కొన్నిసార్లు ఇమ్మీడియేట్‌గా ఒక 2, 3 అవర్స్ లో వచ్చేస్తుంది. కొన్నిసార్లు 4, 5 అవర్స్ లో వస్తూ ఉంటుంది. అది మన చేతిలో లేని విషయం అన్నమాట. ఓకేనా? అందుకని కొన్నిసార్లు డిలే అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు 1, 2 సార్లు నాకు ఆఫీస్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా నాకు కొంచెం డిలే చేస్తూ ఉంటాను. కానీ మాక్సిమం 10 అవర్స్ లోపల ఎప్పుడు ఇచ్చేస్తాను. ఇప్పటివరకు ఎప్పుడు ఆపలేదు. కొన్నిసార్లు మాక్సిమం వెళ్ళింది 10 అవర్స్ అన్నమాట. అందుకని నేను ఆ బఫర్ టైమ్ పెట్టాను. అండ్ ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత కూడా మీకేంటంటే హెచ్‌డి క్వాలిటీతో రెండర్ అవ్వడానికి టైం తీసుకుంటూ ఉంటుంది. ఆ కారణం వల్ల కూడా లేట్ అవుతుంది. ఇంకొకటేంటంటే కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు, క్వాలిటీ బాలేదు, వీడియో క్వాలిటీ బాలేదు అంటూ ఉంటారు. అది వీడియో క్వాలిటీ బాగోకపోవడానికి మనం కాదు రీజన్. మీ దగ్గర ఇంటర్నెట్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే యూట్యూబ్ కూడా ఆటోమేటిక్‌గా వీడియో క్వాలిటీని డిగ్రేడ్ చేసేస్తాడు. ఓకేనా? అందుకని మీ దగ్గర వర్కింగ్ మీ ఇంటర్నెట్ ఏదైతే ఉందో దాని కాన్ఫిగరేషన్ సెటప్ అంతా కరెక్ట్‌గా ఉండేలా చూసుకోండి. మినిమమ్ ఒక 50 ఎంబీపీఎస్ అట్లా ఉంటే బావుంటుంది. లేకపోతే కొంచెం తక్కువ క్వాలిటీ అట్లా నడుస్తూ ఉంటుంది. ఓకే. అండ్ ఆఫ్టర్ థాట్ మీకు నెక్స్ట్ మేమేం చేస్తామంటే డిస్కషన్స్ కోసం టెలిగ్రామ్‌లో ఒక గ్రూప్ క్రియేట్ చేస్తానండి నేను. ఓకేనా? ఆ టెలిగ్రామ్ గ్రూప్ ఇట్లా ఉంటుంది డిస్కషన్స్‌కి. ఒక రేంజ్‌లో నడుస్తూ ఉంటుంది మా దగ్గర డిస్కషన్స్. ఇక్కడ అసలు ట్రైనర్ ఇన్వాల్వ్‌మెంట్ అనేది చాలా చాలా తక్కువ అవసరమవుతూ ఉంటుందన్నమాట. వీళ్ళే స్టూడెంట్సే మొత్తం చూసేసుకుంటూ ఉంటారు. వాళ్ళే మొత్తం అంతా రిప్లైలు ఇచ్చుకుంటూ ఉంటారు. అట్లా నడుస్తూ ఉంటుంది. ఎప్పుడో 100లో ఒక్కసారి మాకు పెడుతూ ఉంటారు. మేమైతే మాత్రం కంటిన్యూయస్‌గా మానిటర్ చేస్తూ ఉంటాం. డేలో ట్రైనర్ ఏంటంటే ఒక 3 టైమ్స్ మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ ఒకసారి అలా చూసుకొని ఏదైనా సాల్వ్ కాని ఇష్యూస్ ఉంటే మీకు గైడెన్స్ ఇస్తారు. ఆ ప్రాబ్లమ్ ఉండదు. ఇన్ కేస్ రాకపోతే గనుక మీరు నాకు పెట్టినా నేను చూస్తా. మీకు ఏదైనా సాల్వ్ కావట్లేదు, ట్రైనర్ రెస్పాండ్ కాలేదు అంటే యూ కెన్ ఆస్క్ మీ. బట్ వీడియోస్ రిలేటెడ్ ఇట్లా అడగొచ్చు గానీ టెక్నికల్ డౌట్స్‌కి మాత్రం ఎవ్వరు కాల్స్ చేసి అడగొద్దు. ఎయిదర్ డిస్కషన్ ఫోరమ్ ఆర్ ఇన్ ద క్లాస్. క్లాస్‌లో మీకు ప్రతిరోజు క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 15-20 మినిట్స్ మీకు డిస్కషన్ కోసం మేము టైమ్ ఇస్తాం. అక్కడ మాట్లాడండి. మీ డౌట్స్ ఏమున్నాయి? అవన్నీ కూడా అడగొచ్చు. మీకన్నీ క్లారిఫై చేయడానికే మేము ట్రై చేస్తాం. ఓకేనా? అండ్ ఆఫ్టర్ థట్ స్టిల్ మీకేమైనా క్లారిఫికేషన్స్ కావాలిస్తే మీకేమైనా అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్‌గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి నాకు ఇట్లా అంటే యూ కెన్ ఆస్క్ మీ. అండ్ అందరూ కూడా టెలిగ్రామ్ ఇన్‌స్టాల్ చేసుకోండి మీ మొబైల్‌లో. అలాగే మీ టెలిగ్రామ్ యూజర్ నేమ్ ఉంటుందండి. యూజర్ నేమ్ అంటే ఏంటో తెలుసా అండి? ఇక్కడికొచ్చి సెట్టింగ్స్ ఉంటుంది. ఇది యూజర్ నేమ్ అంటే. చాలా మందికి యూజర్ నేమ్ అంటే ప్రాబ్లమ్ పడుతూ ఉంటారు. వాళ్ళ నేమ్ పంపిస్తూ ఉంటారు. నేమ్ కాదండి అంటే మొబైల్ నంబర్ పంపుతూ ఉంటారు. అది కాదు, ఇది కాదు. యూజర్ నేమ్ ఈస్ థిస్. ఇది లేకపోతే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? క్రియేట్ చేసుకొని నాకు షేర్ చేయండి. మీ అందరికి కూడా నేను మిమ్మల్ని యాడ్ చేస్తాను. ఆ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత. మేబీ ఒక 1 ఆర్ 2 డేస్‌లో మొత్తం అంతా బ్యాచ్ సెట్ అయిపోయిన తర్వాత నేను టెలిగ్రామ్ ఐడీస్ వాట్సాప్ గ్రూప్‌లో పంపిస్తా. అలాగే మీకు మేము 1 ఇయర్ వరకు జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా టెలిగ్రామ్‌లోనే చేస్తాం. మీ బ్యాచ్ పేరుతోటి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఓకే. ఈ గ్రూప్‌లో కూడా మీరు టెలిగ్రామ్‌లో జాయిన్ అవుతారు. ఇక్కడేంటంటే మాకు టీమ్ ఉంటారు. ఇద్దరు టీమ్ ఉంటారు ఎంప్లాయీస్ దాని మీద వర్క్ చేస్తున్న వాళ్ళు. వాళ్ళు కంటిన్యూయస్‌గా ఎక్కడెక్కడ జాబ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నది కంప్లీట్‌గా మానిటర్ చేస్తూ ఉంటారు. మీకు సూటబుల్ అయ్యేవి మన టెక్నికల్‌గా రిలేటెడ్‌గా ఉండేవి ఎక్స్‌పీరియన్స్ అండ్ ఫ్రెషర్స్ రెండిట్లు రిలేటెడ్‌గా కూడా మీకు జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తూ ఉంటారన్నమాట. మీరది చూసుకొని అంటే ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు కష్టం. ఒక 1 మంత్ పోయిన తర్వాత మీకు ఎంతో కొంత నాలెడ్జ్ బిల్డ్ అవుతుంది గనుక, ఆ తర్వాత మీరు ట్రై చేసుకోవచ్చు. ఇమ్మీడియేట్‌గా చేస్తే ఏంటంటే వెళ్ళినా పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. ఓకే. ఫ్రెషర్స్ ట్రై చేసుకోవచ్చు గానీ, ఎక్స్‌పీరియన్స్ వాళ్ళందరూ కూడా కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న తర్వాతనే అప్లై చేసుకోండి అంతే అన్నీ కూడా. ఓకే. థాట్స్ ఆల్. మీలో ఎవరైనా దీని రిలేటెడ్‌గా ఏమైనా అడగాలనుకుంటే అడగొచ్చు. సార్ నా డౌట్ ఏంటంటే హలో. ఓకే. హలో. చెప్పండి. శ్రీనివాస్ గారు నాకొకసారి అది టెలిగ్రామ్‌లో యూజర్ నేమ్ రిపీట్ చేస్తారా కొంచెం ప్లీజ్? చేస్తా. నాకు తెలుసు చాలా మంది పాపం వచ్చే ప్రాబ్లమ్స్ అదే. మీరు మొబైల్‌లో సెట్టింగ్స్‌లోకెళ్ళండి. ఓకే. మీరు ఈ రైట్ క్లిక్ చేసి ఈ ప్యాలెట్‌ని క్లిక్ చేసి సెట్టింగ్స్‌లోకెళ్తే మీకు ఇక్కడ యూజర్ నేమ్ ఉంటుంది. మీకు అక్కడ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటుంది మొబైల్‌లో. ఓకేనా? ఎడిట్ ప్రొఫైల్ కొట్టి మనం ఈ యూజర్ నేమ్‌ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు అనుకుంటే ఈ డెస్క్‌టాప్‌లో అవ్వట్లేదు గానీ మొబైల్ యాప్‌లో చూసుకుంటే గనక మీకు ఇక్కడ ఎడిట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది మీ అందరికి కూడా.
అక్కడ అంటే యూజర్ నేమ్ అనేది కూడా మన జీమెయిల్ ఐడి లాంటిది యూనిక్ గా ఉండాలి మిమ్మల్ని ఐడెంటిఫై చేసేది. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే చెప్పనండి మీ అందరితోటి మాకు వచ్చేది మీ నేమ్స్ అండి. ఓకే. ఎంఎస్ ధోని అని ఒకడు, విరాట్ కోహ్లీ అని ఒకడు, లేకపోతే ఐఫోన్, యాపిల్ ఇలాంటి నేమ్స్ తోటి వస్తూ ఉంటారు. అట్లాంటి నేమ్స్ ఉంటే నేను యాక్సెప్ట్ చేయనండి. గ్రూప్‌లోంచి తీసేస్తాం మేము. ఓకేనా. మీరందరూ కూడా మీ ఒరిజినల్ నేమ్, ఫుల్ నేమ్ మీరు మాకేదైతే జాయిన్ అవుతున్నప్పుడు షేర్ చేశారో, అదే నేమ్ తోటి మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. ఇట్లాగా. కంప్లీట్ నేమ్ ఉండాలి మీది. ఏది కూడా ఈ జంక్ నేమ్స్ అనేవి పెట్టకండి. ఇక్కడే కాదు నెక్స్ట్ క్లాస్‌లో వస్తున్నప్పుడు కూడా చెప్తాను నేను మీకు. క్లాస్‌లో మీరు చూస్తే చాలా మంది ఇదిగో ఇట్లా డిఫరెంట్ నేమ్ ఫుల్ నేమ్ ఉంటుంది చక్కగా ఉండొచ్చు కదండీ. ఇట్లాంటి నేమ్స్ పెట్టుకోకండి. నేను ఒక 1 వీక్ వరకు ఈ జీ అంటే మనం ఏం ఐడెంటిఫై చేస్తాం ఎవరన్నది. ఓకే. కరెక్ట్ పర్సనా లేకపోతే ఎవరొస్తున్నారు ఈ ఐఫోన్ ఎస్ ఇట్లా సంథింగ్ ఏదో ఉంటాయి. ఇనీషియల్‌గా ఒక 1 వీక్ వరకు నేను చెబుతూ ఉంటాను. పెద్ద ప్రాబ్లమ్ కాదు. కానీ 1 వీక్ తర్వాత ఏంటంటే నేను ఎవరికీ కూడా ఇట్లాంటి యూజర్స్ ఎవరిని కూడా నేను యాక్సెప్ట్ చేయను. ఓకే. మా మోడరేటర్స్ చూస్తారు, తీసేస్తారు. ఒక్కసారి తీసేసారంటే వచ్చే ప్రాబ్లమ్ ఏంటో తెలుసండి? మన మీటింగ్స్ ఎలా జరుగుతూ ఉంటాయంటే నేను మీటింగ్ లింక్ మన అడ్మిన్ పోర్టల్‌లో ఇక్కడ వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేస్తాను గదా! అది మళ్ళీ నేను చెప్పే వరకు అదే లింక్ అండి మీకు. ఓకే. లింక్ నేను మేబీ 1 వీక్ ఆర్ 2 వీక్స్‌కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటాను. కొన్నిసార్లు రిక్వైర్మెంట్‌ని బట్టి. సో, ఆ చేంజ్ చేసినప్పుడు నేను అక్కడ అప్డేట్ ఇస్తూ ఉంటాను. అంతవరకు అదే ఉంటుంది. ఒక్కసారి నేను గనుక గ్రూప్‌లోంచి మిమ్మల్ని తీసేసాను అంటే ఏం జరుగుతుందంటే మీ ఐ మీన్ మీటింగ్‌లోంచి ఇక్కడ క్లాస్ జరుగుతున్నప్పుడు మీటింగ్‌లో జరిగితే మళ్ళీ నేను మీటింగ్ లింక్ చేంజ్ చేసే వరకు కూడా మీరు జాయిన్ అవ్వలేరు. అది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. తర్వాత మీరు చెప్పినా నేను చేయలేను. నేను చేయాలనుకున్నా చేయలేను. జూమ్ వాడు యాక్సెప్ట్ చేయడు. కనుకేంటంటే ఆ ప్రాబ్లమ్ రాకుండా చూసుకోండి అందరూ కూడా. ఎందుకంటే మీరు మన దగ్గర ఉన్నది మా స్టూడెంట్సా కాదా? కొంతమంది ఏంటంటే లింక్స్ షేర్ చేసుకొని జాయిన్ అయిపోయి ఇట్లా ఏదో చేస్తూ ఉంటారు. మేము అది రెస్ట్రిక్ట్ చేస్తాము గానీ ఎట్ ద సేమ్ టైమ్ మీరందరూ కూడా మీ ఒరిజినల్ నేమ్ తోటే కనెక్ట్ అయ్యి ఉండండి. ఇంక్లూడింగ్ టెలిగ్రామ్‌లో కూడా ఖచ్చితంగా మీ కరెక్ట్ నేమే యూజ్ చేయండి. నేనెంత చెప్తున్నా చాలా మంది అట్లా అవ్వట్లేదు. ఓకే. నేను వాళ్ళలో చాలా మందిని తీసేసిందుంది, చెబుతున్నదుంది. కొన్ని రోజులు చెప్తాను ఇమ్మీడియేట్‌గా ఇలా కనపడగానే తీసేస్తానని కాదు. కొన్ని రోజులు చెప్తాను. 1, 2 సార్లు చెప్తాను. మూడోసారి కొంచెం గట్టిగా చెప్తాను. నాలుగోసారి తీసేస్తాను. ఓకేనా? ఇదిగో ఇట్లాంటి నాయిస్‌లే రాకుండా చూసుకోండి ప్లీజ్. ఎందుకంటే ఇది ఇప్పుడు బానే ఉంటుంది. ఇప్పుడు పెద్ద ప్రాబ్లమ్ కాదు. మీరందరిలోనూ నాకు తెలిసి ఎట్లా ఉంటుందో మీ అందరిది కూడా ఇనీషియల్ డేస్‌లో 100% అటెండెన్స్ ఉంటుంది. ఒక 15, 20 డేస్ అయ్యేసరికి అదొక 80% అవుతుంది. 1 మంత్ తర్వాత ఒక 60%. మనం 3 నెలల కోర్స్‌లో 2 మంత్స్ కంప్లీట్ అయ్యేసరికి మాక్సిమం 40% ఆక్యుపెన్సీయే ఉంటుందండి. అందరిది ఒకటే ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? ఆ! వీడియో ఇస్తున్నాడుగా చూసుకుందాంలే అనుకుంటారు. ఓకే. వీడియో ఇస్తున్నాం కానీ ఒకటేంటంటేనండి, వీడియో ఇస్తున్నా కూడా మీరు క్లాస్ అటెండ్ అవ్వడమే బెస్ట్ ప్రాక్టీస్. ఓకే. మీరు వీడియో చూసుకుంటే 1-1 ఉంటది వీడియో మీరు అంతే. మీకేమైనా డౌట్స్ వస్తే డిస్కషన్ గ్రూప్‌లో తప్ప ట్రైనర్‌తో డైరెక్ట్‌గా మాట్లాడడానికి అవ్వదు. ఓకే. అందరూ కూడా టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు క్లాస్‌కి అటెండ్ అవ్వండి. ఓకే. అప్పుడు వీడియో అనేది మీకెప్పుడు మీతో పర్మనెంట్‌గా ఉంటుంది. అది మేమెప్పుడు డిలీట్ చేయం. బట్ అట్ ద సేమ్ టైమ్ క్లాస్‌లో చదువుకునే మై ఎక్స్‌పీరియన్స్‌ని మిస్ చేసుకోకండి ఎవరు కూడా. ట్రైనర్ ఏంటంటే మీరు మాట్లాడుతూ ఉంటే ముస్తఫా రాహమైనా ఇంకే ట్రైనర్ అయినా మా దగ్గర ఉన్న వాళ్ళు ఇంకా చెప్తారు తప్ప జస్ట్ లైక్ దట్ వదిలేయరు ఇప్పుడు గూడా. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని యాడ్ చేస్తూ కొత్త విషయాలు మీకు చెప్తారు. అవన్నీ ఉంటూ ఉంటాయన్నమాట. ఒకటికి 10 మంది ఉంటే 10 టాపిక్స్ మాట్లాడుకోవచ్చు మనం. ఓకే. కనుకేంటంటే, ఆ మంచి ఎక్స్‌పీరియన్స్‌ని ఎవరు మిస్ అవ్వకండి. ఇంకొక ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే, ఒక 4 రోజులు వింటారు. ఐదో రోజున ఏదో చిన్న బద్ధకం వచ్చి, వదిలేద్దాంలే రేపు ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటారు. ఆరో రోజు కూడా అలాగే అనుకుంటే, ఏడో రోజుకి ఒక 7, 8 గంటల కంటెంట్ రెడీ అయిపోతుంది. మీరక్కడ చదువుకోవాల్సింది. అవ్వదు. ఇంకా తర్వాత 10 రోజుల తర్వాత అందరూ కూడా తర్వాత చూద్దాంలే అనుకుంటూ రోజులు గడిపేస్తారు. ఈ లోపల కోర్స్ కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. తర్వాత వచ్చి నేనప్పుడు ఏదో కారణంతోటి క్లాస్‌కి రాలేకపోయాను. నేనిప్పుడొస్తాను అంటూ ఉంటారు. నేనది ఎలాగో ఎలో చేయను. మీరు అడిగినా అనవసరం. నేను యాక్సెప్ట్ చేయనది. సో, అట్లాంటివి మనకి రాకుండా చూసుకోండి. ఆ ప్రాబ్లమ్ రాకుండా. ఓకే. అందరూ క్లాస్‌కి అటెండ్ అవ్వండి. ముస్తఫా, డు యూ వాంట్ టు యాడ్ సంథింగ్ హియర్? శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ ఫర్ అడ్రసింగ్. అంటే యూజర్ నేమ్ ఐ గాట్ ద ఆన్సర్. సమ్ హ్మ్. టైమ్ ఏంటంటే యూజర్ నేమ్ ఆల్రెడీ మనం ఇస్తుంటే ఆల్రెడీ రిజిస్టర్ ఉందని చెప్తే దానికి మనం అండర్‌స్కోర్ గా అట్లా ఏమైనా యాడ్ చేసి మన నేమ్ తోనే పెట్టేసుకోవాలి. అంతే. ఇప్పుడు మీది ఇంటి పేరు మీ పేరు ఎక్స్‌వైజెడ్. మీ ఇంటి పేరు ఏబీసీ అనుకోండి. ఎక్స్‌వైజెడ్ అండర్‌స్కోర్ ఏబీసీ అని పెట్టుకోండి. లేతే ఓకే. హైఫన్ ఏబీసీ అని పెట్టుకోండి.
Got it, అది sir. మనం చూడగానే అండర్స్టాండబుల్ గా ఉండాలి తప్ప జస్ట్ రీడబుల్ గా ఉండకూడదు. కరెక్ట్ సార్. అండ్ వన్ ఓకే. మోర్ థింగ్, మీరు టెలిగ్రామ్ ని కూడా మన ఏదైతే ఈమెయిల్ ఐడి మీకు ఇచ్చామో, జీమెయిల్ ఈమెయిల్ ఐడి, దాంతోనే లింక్ చేసుకోమని చెప్పారు. ఎవరు? ఇంకా అలా చెప్తూ మీరు టెలిగ్రామ్ లో లాగిన్ అవుతున్నప్పుడు జీమెయిల్ కూడా ఏదైతే ఇచ్చారో అదే రిజిస్టర్ చేసుకోమని చెప్పారు కదా, టెలిగ్రామ్ తో లింక్ చేసుకోమని చెప్పారు కదా. టెలిగ్రామ్ కాదు, జూమ్ కి. జూమ్ కి, జూమ్ కి. జూమ్ అకౌంట్ మీరు క్రియేట్ చేసుకుంటున్నప్పుడు అదే అవును సార్. జీమెయిల్ ఐడి తోటి చేసుకోండి. ఎందుకంటే నేను ఒక 1 వీక్ తర్వాత రిస్ట్రిక్షన్ పెట్టేస్తాను మొత్తం. ఓకే ఆ సార్. రిస్ట్రిక్షన్ ఎలా ఉంటుందంటే ఆ మెయిల్ ఐడితో లాగిన్ అయిన స్టూడెంట్స్ మాత్రమే దాంట్లో కనెక్ట్ అవ్వగలరు, వేరే వాళ్ళు అవ్వలేరు. ఓకేనా? కనుక ఏంటంటే ఆ ప్రాబ్లం రాకుండా చూసుకోండి. తర్వాత మళ్ళీ ఇది అయ్యింది, నాది అవ్వట్లేదు అని చెప్పి మీరు అడగడం, నేను చెప్పడం ఇదంతా అనవసరం. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మేము చెబుతామన్న ప్రతి టాపిక్ ని మీకు కవర్ చేస్తామండి. ఓకే, ఇది మా వైపు నుంచి మేము రిటర్న్ గా ఇస్తున్న అగ్రిమెంట్ ఇది. మీకు ఏదైనా మిస్ అయితే మీరు అడగొచ్చు. లాస్ట్ టైం ఒకళ్ళతో నాకు ప్రాబ్లం అయింది ఇట్లానే. వాళ్ళు క్లాస్ కి అటెండ్ కాలేదు. తర్వాత ఏమో వీడియోస్ చూసుకుంటూ అట్లా గడిపేసి, కాదండి స్పీడ్ గా చెప్పేస్తున్నారని. స్పీడ్ గా చెప్తున్నారని చెప్పి నేను మొత్తం బ్యాచ్ ని అడిగితే మిగిలిన వాళ్ళలో ఎవరు కూడా అట్లా కనలేదు. ఒక ఇద్దరు మాత్రం ప్రాబ్లం క్రియేట్ చేశారు. అది వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు సరిగ్గా అటెండ్ కాలేదు. మీరు గ్రూప్ లో జాయిన్ అయ్యి ఎక్కడైనా మీ డౌట్స్ గానీ క్లారిఫై చేసుకున్నారా? లేకపోతే మీకు స్పీడ్ గా ఉంది అంటే ఎప్పుడైనా ఒకసారి ట్రైనర్‌ని ఒకసారి ఆగండి, కొంచెం మళ్ళీ చెప్పండి అని అడగొచ్చు మీరు చెప్పాలనుకుంటే. ఓకేనా? కానీ అట్లా చెప్పలేదు ఎవరు కూడా. అందుకనే చెప్తున్నా, అట్లా చేయకండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇమ్మీడియేట్ గా క్లారిఫై చేసుకోండి క్లాస్‌లో. స్పీడ్ గా చెప్తున్నారనుకోండి, ఒకసారి ట్రైనర్‌కి చెప్పండి, నాకు స్పీడ్ అయిపోతుంది, కొంచెం స్లోగా చెప్పండి అని చెప్తే ఆయన సర్దుకుంటారు. అది ప్రాబ్లమ్ కాదు. కొన్నిసార్లు ఏంటంటే మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ఒకటికి 10 టాపిక్స్ చెప్పాలన్న ఉత్సాహంలో కొంచెం స్పీడ్ అవ్వచ్చు. వెరీ ఫ్రెషర్స్, అస్సలు నాలెడ్జ్ లేని వాళ్ళకి ఏంటంటే అది వియర్డ్ గా ఉంటుంది. అంటే అరే ఏంటి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి. అలాంటప్పుడు ఒకసారి మీరు కాదండి ఒకసారి ఆగండి అంటే ట్రైనర్ ఆగుతారు, అది ప్రాబ్లం కాదు. కానీ మీరు అది చెప్పకుండా లేకపోతే ఇంకెక్కడ కూడా రేస్ చేయకుండా నాకు ఇది ప్రాబ్లం ఉందని చివరిలో ఎండ్ ఆఫ్ ద కోర్స్ చెప్పడం అనేది కరెక్ట్ అవ్వదన్నమాట. అది నేను వాళ్ళని అడిగాను, ఇది మీరు ఎప్పుడు నాకు ఇది రేస్ చేయలేదు, మీరు ఈ కన్సర్న్ నాకు ఎప్పుడు రేస్ చేయలేదంటే ఏంటేంటో సమాధానాలు చెప్తున్నారు తప్ప వ్యాలిడ్ గా ఆన్సర్ అయితే నాకు రాలేదు అక్కడ నుంచి. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ మీ ప్రీవియస్ బ్యాచ్ లో మేము ఎక్స్పీరియన్స్ చేసాం గనక మీకు రాకుండా ఉండడం కోసం నేను చెప్తుంది ఏంటంటే, మీరు ఖచ్చితంగా మీకు ఎక్కడైనా టాపిక్ డివేట్ అవుతున్నట్లు అనిపించినా, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ మీరు ఏదైనా స్పీడ్ గా వెళ్ళిపోతున్నారు ట్రైనర్ అనిపిస్తే ఇమీడియట్ గా క్లాస్ లో హ్యాండ్ రైజ్ చేయండి. స్లోగా చెప్పండి చెప్తారు, అది ప్రాబ్లం కాదు. మేము ఇక్కడ యాక్చువల్ గా ఇది కోర్స్ కంటెంట్ చెప్తే యాక్చువల్ గా 60-70 డేస్ లో కంప్లీట్ చేసేయచ్చు. నేను బఫర్ టైం కూడా పెట్టి మొత్తం 3 months పెట్టించాను దీన్ని అనమాట. ఎందుకంటే మొత్తం నెమ్మదిగా చెప్పుకుంటూ వెళ్తారు, అన్ని విషయాలు చెప్తారు అని చెప్పి. ఓకే, సో అట్లా మాత్రం చేయండి. మీకు డౌట్ లేదు, మీకు సాల్వ్ అవ్వట్లేదు అంటే నాకు చెప్పండి, నేను నెక్స్ట్ లెవెల్ నేను ఇన్వాల్వ్ అవుతాను, ప్రాబ్లం ఉండదు. రాహంతో మాట్లాడతాను, నేను చెప్తాను, ముస్తఫాతో మాట్లాడతాను, చెప్తాను నేను. ఓకేనా? శ్రీనివాస్, హాయ్. హాయ్, క్వశ్చన్ చెప్పండి. విత్ రిగార్డ్ టు డిస్కషన్స్ వచ్చేసి డిస్కషన్ ఫోరం అన్నారు కదా, ఇది డిస్కషన్ ఫోరం పోస్ట్ సెషన్ కంప్లీట్ అయ్యాక డిస్కషన్ ఫోరమా లేదంటే? డిస్కషన్ ఫోరం ఎప్పుడు ఓపెన్, సెషన్ జరుగుతున్న మధ్యలో టెలిగ్రామ్ చూడరుగా ట్రైనర్. అంటే ఇప్పుడు నేను బేసికలీ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ చూస్తే అరౌండ్ 100+ ఉన్నారు. సో డైలీ మీకు 1.5 hours సెషన్ తర్వాత మీరు డిస్కషన్ కి ఎంత టైం ఇస్తారు? 15 minutes సరిపోతుందా? ఒక 20, నాకు తెలిసి ఒక 10% పీపులే మాట్లాడుతూ ఉంటారండి ఇప్పుడు కూడా. ఓకే, క్లాస్ లోను నేను ఇప్పటి వరకు చూసిన దాంట్లో లేదు. ఆ టైంలో సాల్వ్ కాకపోతే డిస్కషన్ ఫోరం లో అడుగుతారు అంతే. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఇది కోర్స్ వచ్చేసి టెక్నికల్ కోర్స్ మనకు. సో నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉన్నప్పుడు క్వశ్చన్స్ రావడం, ఒకరు డిలే అవ్వడం కూడా ఉంటది. సో ఇన్ కేస్ ఏమన్నా అలా ఉంటే మీరు వీక్లీ ఏమన్నా అడిషనల్ గా ఎప్పుడైనా డిస్కషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కనెక్ట్ ఎస్టాబ్లిష్ చేయడం కానీ అట్టది ఏం ప్లాన్ చేయరా? అలా కూడా అవసరం లేదు. ఒక రోజు ఎప్పుడో చెప్పండి, నాకు చాలా ప్రాబ్లం ఉంది, ఒక రోజు మనం డిస్కషన్స్ గురించి కూర్చుందాం అని అడుగుదాం అనుకున్నాను. కానీ నాకు చెప్పారనుకోండి, నేను ఆ రోజు ముస్తఫాకి చెప్తాను, ఇట్లా పెడదాం మనం, ఇది ఈ రోజు సెషన్, ఈ రోజు క్లాస్ మొత్తం ఇదే చెప్పండి, సబ్జెక్ట్ లోకి వెళ్ళొద్దని చెప్తాను. ఓకే, వీకెండ్ క్లాసెస్ మేము ప్రిఫర్ చేయము అసలు. క్లాస్ లోనే జరుగుతుంది ఏదైనా కూడాను. ఓకే, క్లాస్ లో ఒక క్లాస్ మొత్తం దీనికి మార్చుకుందాం ఒక రోజుని, ఎప్పుడైనా సరే మరి ఎక్కువగా మీకు క్వశ్చన్స్ ఉంటున్నాయి అంటే. ఓకే, ఫైన్. సో ఇన్ కేస్ ఎప్పుడైనా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా కపుల్ ఆఫ్ పీపుల్ ఉంటే కనుక ఒక సెషన్ ఇష్యూస్ కోసం క్లాస్ సెషన్ లోనే ఒకటి టెక్నికల్ గా ప్లాన్ చేసుకోవచ్చు ఇన్ కేస్ నీడ్ అవుతాయి. అప్పుడప్పుడు మనకు అది నీడ్ ఉంది అర్జెంట్ అనుకుంటే కనుక, సాల్వ్ అవ్వట్లేదు ఇక్కడ అనుకుంటే. ఓకే, సో దాన్ని బట్టి కోర్స్ కూడా అవసరం ఉంటే కొన్ని అటు ఇటుగా ఫ్లెక్సిబుల్ ఉంటుంది అయితే. ఓకే.
ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనము సాల్వ్ చేయలేకపోతున్నాం అంటే ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నాం? మీరు డిస్కషన్ ఫోరం లో అడగండి. అక్కడ అవ్వట్లేదు. ట్రైనర్ క్లాస్ లో మాట్లాడుతున్నప్పుడు మీకు సరిపోలేదు టైం అనుకుంటే, అప్పుడు అది ఎక్కువైపోతుంది అనుకుంటే గనుక ఒక సెషన్ అట్లా ప్లాన్ చేస్తూ ఉంటాం అప్పుడు. అంటే నేను ఇప్పుడు రేస్ చేయడానికి క్వశ్చన్ మీకు ఎందుకు రేస్ చేస్తున్నానంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ జాయినింగ్ దిస్ ఆర్ కంప్లీట్లీ న్యూ టు దిస్ ఏరియా. ఓకే, సో బెలీ సిల్లీ క్వశ్చన్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. టు బి మీకు అది సిల్లీ క్వశ్చన్ అయినా అవతల వ్యక్తికి అది ఐడియా ఉండదు. సో నెంబర్ ఆఫ్ టైం ఈచ్ పర్సన్ కి అది ఆ టైం కానీ మీరు చెప్పే రిజల్యూషన్ కానీ డిస్కషన్ ఫార్మ్ లో మీరు చెప్పింది ఆ ఇన్పుట్ తీసుకొని వాళ్ళు రిజల్వ్ చేసుకోవడానికి ఛాన్సెస్ డిపెండింగ్ ఆన్ ఇండివిజువల్ వేరీ అవుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి ఆ వేరియేషన్స్ వస్తాయి కాబట్టి. సో అవును, అదే మీకు గనక అది అవ్వట్లేదు కాదు, దీని మీద మనం ఇంకొంచెం స్పెండ్ చేయాలి టైం అని మీరు కనుక అనుకుంటే అప్పుడు దాన్ని బట్టి నేను ట్రైనర్ తో మాట్లాడి మీకు అది సెట్ చేపిస్తాను నేను. సరే, ఓకే ఓకే దెన్. అండ్ టెలిగ్రామ్ ది గ్రూప్ లింక్ ఎక్కడ ఉందండి? నాకు వాట్సాప్ దానిలో క్రియేట్ చేయలేదు, నేను ఇవ్వలేదు మీకు ఇంకా. మీ గ్రూప్ నేను ఇంకా క్రియేట్ చేయలేదు నేను. ఓకే, చేసి నేను ఇస్తా. చేసిన తర్వాత అది కూడా వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తా. అందరూ లింక్ జాయిన్ అవ్వండి. ఓకే, కరెక్ట్ యూజర్ నేమ్స్ తో జాయిన్ అవ్వండి అందరూ కూడా. అదే నేను చెప్పాను. ఫైన్. అండ్ ఇప్పుడు కొత్తగా మీరు ఒక పెయిడ్ గ్రూప్ అని క్రియేట్ చేసిన దానిలో గ్రూప్ చాట్ ఎలా ఉండదు? లేదు, అది వాట్సాప్ లో నేను ఎవరికి కూడా డిస్కషన్స్ కి ఇవ్వనండి. అది నేను మెయిన్ బ్లాక్ చేసింది ఎందుకంటే ఒకళ్ళ నంబర్ ఒకరికి తెలియకూడదు అని చెప్పి. మన దాంట్లో నాకు మీ నంబర్ మీకు నో ప్రాబ్లం అనుకుంటే మీరు షేర్ చేసుకున్నా నాకేం ప్రాబ్లం కాదు. కాకపోతే ప్రాబ్లం ఒకటి ఎక్కడ వస్తుందంటే అన్వాంటెడ్ గా కొంతమంది బిహేవ్ చేస్తున్నారు. ఒకళ్ళ నంబర్ లో ఉంటే అది రిస్ట్రిక్ట్ చేయడం కోసం నేను ఆపాను అనమాట. టెలిగ్రామ్ లో కూడా అంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అమ్మాయిలకు మెసేజ్లు పెట్టి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఇట్లా చెప్తున్నారు. అది వాళ్ళు అన్ఈజీగా ఫీల్ అవుతున్నారు ఆ విషయంలో. నాకు కంప్లైంట్స్ వచ్చాయి. నేను అది చాలా సీరియస్ గా తీసుకుంటానండి. ఎవరైనా అట్లా చేశారంటే ఓకే, అవతల వ్యక్తి వాళ్ళ నుంచి నాకు కంప్లైంట్ రానంత వరకు మీరు ఎట్లానే ఉన్నా మాకేం ప్రాబ్లం లేదు. బట్ వన్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మాత్రం నేను ఇమీడియట్ గా తీసేస్తాను బ్యాచ్ లోంచి. అట్లా ఎవరు చేశారో వాళ్ళని. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి రీఫండ్లు ఇవ్వడాలు అలాంటివి ఏమీ ఉండవు. సింపుల్ గా టెర్మినేట్ చేసేస్తాను. సో ఇప్పుడు గ్రూప్ బేసికలీ ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి కావాలి అనుకోండి, ఏదైనా కామెంట్ షీట్ సంథింగ్ ఏదో ఉంటుంది. సో ఎక్కడ ఇస్తున్నారు? అది టెలిగ్రామ్ లో డిస్కషన్ ఫోరం లో ఉంటుంది మనకి. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ ఉన్నాయి కదా మీరు అనేది అంతా. సో అవును, ఏదైనా అక్కడే షేర్ చేసుకోవడానికి, మెసేజ్ చేసుకోవడానికి అక్కడే ఆప్షన్ ఉంటుంది. కరెక్ట్. ఓకే, ఫైన్. ఓకేనా? హలో సార్. యా, హాయ్. హాయ్ సార్. సార్ ఇప్పుడు టెలిగ్రామ్ కి కూడా మీకు మెయిల్ ఐడి, టెలిగ్రామ్ కు యాక్చువల్లీ మేము మెయిల్ ఐడి క్రియేట్ చేస్తున్నాం. అవసరం లేదు టెలిగ్రామ్ కి మెయిల్ ఐడి ఎవరైనా ఎందుకు. మీరు యాక్చువల్ గా లాగిన్ అవ్వడానికి అవ్వాలేమో కానీ ఆ తర్వాత నేను చెప్పేది యూజర్ నేమ్, మీ నేమ్ వరకు నాకు ఇంపార్టెంట్ అండి. టెలిగ్రామ్ లో మీకు మెయిల్ ఐడి ఎక్కడ ఇంపార్టెంట్ అవుతుందంటే మీ వీడియోస్ యాక్సెస్ చేయడం దగ్గర మీ మెయిల్ ఐడి నాకు ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, అక్కడ మీరు కరెక్ట్ మెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వకపోతే వీడియోస్ యాక్సెస్ అవ్వవు. అది చాలా పెద్ద ప్రాబ్లం. చాలా మంది ఇనిషియల్ డేస్ లో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకే, అందుకని చెప్తున్నాను నేను. ఆ తర్వాత మీరు జూమ్ లో లాగిన్ అయ్యేటప్పుడు కూడా నేను మీ మెయిల్ ఐడీస్ అక్కడ నేను సప్లై చేస్తూ ఉంటాను. ఆ మెయిల్ ఐడీస్ తోటి రావాలి అని చెప్పనమాట. ఓకే, అది కూడా చూసుకోండి అంతే. జూమ్ కి అయితే నా మెయిల్ ఐడి ఇచ్చానండి. అది యూట్యూబ్ కూడా నా మెయిల్ ఐడితోనే లాగిన్ అయ్యాను. ఓకే, మీరు పెట్టే ప్రైవేట్ గా వీడియోస్ అనేది నాకు మెయిల్ ఐడి యూట్యూబ్ లోనే అప్లోడ్ అవుతుంది. ఫస్ట్ 1 వీక్ వరకు నేను వీడియో కూడా ప్రొవైడ్ చేస్తారా గ్రూప్ లో? అన్ని చేస్తానండి. ప్రతిదీ మనం మాట్లాడుకున్న ప్రతిదీ కూడా ఇంక్లూడింగ్ డెమో వీడియోస్ తో కలిపి మీకు మొత్తం షీట్ లో ఉంటాయి. ఓకే ఓకే, అది సార్ అది యాక్సెస్ ఎట్లా చూపిస్తారా చెప్తారా ఒకసారి? ఏంటండి? ఆ వీడియో లింక్స్ అని చెప్పారు కదా, ఆ ప్రాసెస్ ఎట్లా చెప్తారు మళ్ళీ ఒకసారి? వీడియో లింక్స్ మళ్ళీ ఒకసారి చూపించిన. అవునండి. ఇప్పుడు వీడియో లింక్స్ మనకి ఇట్లా ఇస్తానండి నేను. ఈ వీడియో లింక్ ని క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవ్వాలి. ఇది ఓపెన్ అవ్వలేదు అంటే ఇది ఇట్లా వస్తుంది, వీడియో అన్అవైలబుల్, దిస్ వీడియో ఇస్ ప్రైవేట్ అంటుంది. సో ఇది ఎందుకు వస్తుంది అంటే మీ మెయిల్ ఐడి మీరు లాగిన్ అయ్యాము రావట్లేదు అనుకుంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు వేరే అకౌంట్ కి స్విచ్ అయిపోయి ఉంటారు ఇక్కడ. ఓకే, కరెక్ట్ మెయిల్ ఐడి కరెక్ట్ దాంట్లో ఉన్నారనుకోండి. ఇప్పుడు నేను ప్రతి దానికి ఒక బ్యాచ్ కి ఇట్లా పెడుతూ ఉంటా. కరెక్ట్ దాంట్లో ఉంటే వస్తుంది, ఇదిగో ఇట్లా వస్తుంది. ఓకేనా? లేకపోతే రాదు. అది బిగ్గెస్ట్ ప్రాబ్లం అదే అన్నమాట. చాలా మంది అది అర్థమైందండి. ఆ లింక్స్ పెట్టారు కదా మీరు, వీడియో లింక్స్, అది ప్రాసెస్ ఎక్కడ తీసుకోవాలని నేను ఇస్తా కదా. ఓకే నేను మీకు అది ఈ షీట్ ఒకసారి మీకు షేర్ చేస్తాను. మీరు అది బుక్ మార్క్ చేసుకోవాలి మీ దాంట్లో. ఓకే
ఓకే, బుక్ మార్క్ చేసుకుని దాంట్లోనే అప్డేట్ అవుతుంది ప్రతిరోజు. ఇవాళ డే 16 అయింది, ఇవాళ అయింది, ఇక్కడ కింద ఇస్తా, తర్వాత ఇలా వెళ్ళిపోతుంది షీట్ కింద వరకు. ఓకే, మీరు ఇది Okay. చూసుకుంటూ ఉండాలి. ఒక 3-4 అవర్స్ లో చెక్ చేసుకుంటే ఉంటుంది. ఇన్ కేస్ అవ్వకపోతే ఎండ్ ఆఫ్ ద డే వరకు ఆ రోజులో వచ్చేస్తుంది. అప్పుడు కూడా రాకపోతే నన్ను అడగండి. ఓకే అండి, థ్యాంక్స్. శ్రీనివాస్ గారు కోర్స్ కంటెంట్ లో టామ్ క్యాట్ కవర్స్ మెన్షన్ చేయలేదు కదా? ముస్తఫా, యా హాయ్. కోర్స్ కంటెంట్ లో మనకి టామ్ క్యాట్ లేదండి, బట్ మనకి ప్రాజెక్ట్ లో వస్తుంది. డోంట్ వరీ అబౌట్ ఇట్. టామ్ క్యాట్ వస్తుంది, ఎన్జినిక్స్ వస్తుంది, మనకి రెండు వస్తాయి. నాట్ ఓన్లీ టామ్. ఓకే, టామ్ క్యాట్ కూడా కవర్ చేస్తారు కదా? టామ్ క్యాట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ చేసేటప్పుడు సిటిపిడి కూడా వస్తుందండి. ఓకే. శ్రీనివాస్ గారు ఒకసారి అందరినీ మీట్ చేయరా? హలో శ్రీనివాస్ గారు, చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పిన 3 months టైం అనేది ఇంక్లూడింగ్ ప్రాజెక్ట్ అండి, లేదా ఓన్లీ కోర్స్ వరకేనా? ఇన్క్లూడింగ్ ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ కంప్లీట్ అవడంతో పాటు 3 months పడుతుంది. ఓకే ఓకే. ఓన్లీ మీకు MySQL డిఫరెంట్ గా ఉంటుంది. ఓకేనా? చెప్పండి. సో ఇది మాకు ఇది మీరు ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలా, లేకపోతే AWS లోనే మాకు మొత్తం తెలుస్తుందా? ఎలా మేము ఫస్ట్ AWS అకౌంట్ క్రియేట్ చేసుకుంటారండి మీరు అందరూ కూడా. ఓకే, ఓకే AWS అకౌంట్ క్రియేట్ చేసుకుని అందులో ఉన్న తర్వాత ఏమేమి టూల్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి, అది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, దాని ఇన్స్టలేషన్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయి, అవన్నీ కూడా మీకు ట్రైనర్ ఇన్స్ట్రక్ట్ చేస్తారు. దాని ప్రకారం వెళ్తూ ఉంటారు. ఓకే సార్. మీ టెలిగ్రామ్ ఐడి పనిలో పెట్టాలి సార్, ఇప్పుడు పెట్టాలా లేకపోతే తర్వాత? పెట్టండి, ఇప్పుడు పెట్టినా పర్లేదు. నేనైతే నేను చెబుతాను, అప్పుడు పెట్టండి, సరిపోతుంది. ఓకే, ఎందులో అంటే వేరే ఎట్లా నేను పెట్టాలి? గ్రూప్ లో ఇస్తానండి, నేను గ్రూప్ లో ఇస్తాను నేను మీకు. లేకపోతే నాకు పర్సనల్ గా 1 by 1 చాటింగ్ లో పెట్టండి, నేను యాడ్ చేస్తాను. ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ. Yeah. అంతే. ఓకే, Hello, sir. నెక్స్ట్ మనకి టెంటేటివ్ డేట్ చెప్తారా? ఎప్పుడు ఏంటండి? అయిపోవచ్చు లాస్ట్ డేట్ డేట్? 3 months పెట్టుకోండి. ఓకే, మనకి 23rd స్టార్ట్ అయినప్పటి నుంచి 3 months పెట్టుకోండి. 3 months. హలో సార్, జూన్ 23rd అవుతుంది. అయి ఉండొచ్చు, అంతే. దాని ప్రకారం ఉంటుంది. సార్ రేపు ఫస్ట్ ఏ టాపిక్ కవర్ చేస్తారు? AWS స్టార్ట్ చేస్తారు, డెవలప్ సార్ రేపు మార్నింగ్? ఫస్ట్ AWS డెవలప్స్ కదా, ఫస్ట్ AWS అకౌంట్ క్రియేట్ చేసుకోవడం ఉంటుంది మీకు. ఓకే తర్వాత మీకు AWS టాపిక్స్ కొన్ని చెప్తారు, తర్వాత లైనెక్స్ లోకి స్విచ్ అవుతారు, మళ్ళీ AWS లో కొన్ని టాపిక్స్ చెప్తూ ఉంటారు. ఎందుకంటే AWS లో కొన్ని సర్వీసెస్ తో వర్క్ చేసేటప్పుడు మనకి లైనెక్స్ అవసరం అవుతుంది. అందుకని లైనెక్స్ పార్ట్ కొంత 1 week అది లైనెక్స్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ AWS లోకి వచ్చి అక్కడి నుంచి DevOps లోకి షిఫ్ట్ అయ్యి ఇట్లా జిగ్ జగ్ గా వెళ్తుంది అనమాట. యాక్చువల్ గా నాకు చాలా గ్యాప్ వచ్చిందండి. నాకు 2019 లో నేను అయిపోయింది గ్రాడ్యుయేట్. సో నాకు ఇప్పుడు ఫ్రెషర్ గా అయితే యాక్చువల్ గా అయితే ఛాన్స్ రాదు. సో ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళాలంటారా మాక్సిమం? అంతే కదా, ఇవన్నీ మనం డిస్కషన్ చేసేసినవేనండి. మీరు ఒకసారి మన డెమో వీడియోస్ చూడండి, ఇదే క్వశ్చన్ 100 మంది అడిగాను. ఓకే, అక్కడ నేను అందరికి ఇవే ఆన్సర్స్ చెప్పాను. ఇప్పుడు మెయిన్ ఏంటంటే మన సబ్జెక్ట్ రిలేటెడ్ మీదనే వెళ్దాము. మన కోర్స్ ఎలా కంటిన్యూ అవుతుంది, ఈ టాపిక్స్ రిలేటెడ్ అనమాట. మీకు ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ ఇది మీరు మన డెమో వీడియోస్ చూసారంటే నేను ఒకటే ఆన్సర్ 10 మందికి చెప్పుకుంటాను అక్కడ ఇదే ఆన్సర్. ఓకే, అక్కడ చూడండి, మీకు ఆన్సర్ వస్తుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను గైడ్ చేస్తాను మీకు. రియల్ టైం ప్రాజెక్ట్ లేదు సార్ AWS కూడా? అన్ని రియల్ టైమే అండి. మేము పెట్టాం చూడండి, కోర్స్ కంటెంట్ లో మేము చేయించే ప్రాజెక్ట్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ పెట్టుంచాము. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే హలో శ్రీనివాస్ గారు, డాక్యుమెంట్ ఏమైనా షేర్ చేస్తారా అండి? అంటే మామూలుగా ఏంటండి డాక్యుమెంట్స్ ఏమైనా షేర్ చేస్తారా? అంటే రెగ్యులర్ కోర్స్ డాక్యుమెంట్స్ చెప్పాను కదా, నేను డెమోలో పెడతానని చెప్పాను, మా బ్లాగ్ లో పెడతానని చెప్పానుగా. ఓకే హలో సో శ్రీనివాస్ 1 గారు, second. చెప్పండి సార్ ఇప్పుడు 3 months కోచింగ్ అన్నారు కదా, సో ఈ 3 months కోచింగ్ అనేది బేసిక్సా లేకపోతే మాస్టరా ప్రొఫెషనలా అనేది? మీకు 3 years చెప్పా, ఇది మేము ఆల్రెడీ దీని గురించి చెప్పాము. మీకు ఇక్కడ తీసుకునే కోర్స్ అనేది 3 years ఎక్స్పీరియన్స్ కి ఈక్వల్ నాలెడ్జ్ మేము మీకు షేర్ చేస్తామండి. ఓకే, సో ఇట్ మీన్స్ ప్రొఫెషనల్. ఓకే 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 సార్. 3 years మీరు కరెక్ట్ గా మీరు ఓకే ఎట్లా ఉండాలంటే మనకి 1 to 1.5 hour క్లాస్ నడిస్తే ఇన్ ఏ డే మీరు ఖచ్చితంగా 3 hours ప్రాక్టీస్ చేసేలాగా ఉండాలి.
ఓకేనా? అప్పుడే మీకు ఎట్లా అంటే ఇది చెప్పేది అర్థమవుతుంది. ఇప్పుడు ట్రైనర్ ఏంటంటే ఆల్రెడీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఉంటాడు ఆయన చెప్తాడు, ఆయనకి టకటక ఇది ఇట్లాగా చెప్తూ ఉంటారు ఆయన. మీకు ఆయన చెప్తున్నప్పుడు చూస్తుంటే ఈజీగా అనిపిస్తుంది, ఇంతే కదా అనుకుంటూ ఉంటారు. కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే గానీ అవి గుర్తుండవు. ఖచ్చితంగా 3 hours ఇన్ ఏ డే. మీరు వన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత అసలు వీడియో పక్కన పెట్టుకోకుండా ఇవాళ ఏం తిన్నామని కనుక మీరు రీకలెక్ట్ చేసుకుని ట్రై చేస్తే మీ మౌస్ ముందు కదలదు అసలు. కానీ వింటున్నప్పుడు అరే ఇంతే కదా అనిపిస్తూ ఉంటుంది మీకు అనమాట. అది దానికి సింపుల్ రీజన్ ఏంటంటే ఆయన చెప్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తూ ఉంటారు కనుక ఈజీగా ఉంటుంది. బట్ వన్స్ మీరు మొదలు పెట్టిన తర్వాత వస్తుంది అసలు ప్రాబ్లం అనమాట. కనుక ఏంటంటే ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మీరు ఏ రోజు కంటెంట్ ఆ రోజు ప్రాక్టీస్ చేసేస్తూ ఉండాలి. ఓకే సార్ థ్యాంక్ యూ. ఓకే గైస్, నేను గివింగ్ ద యాక్సెస్ టు ముస్తఫా. శ్రీనివాస్ గారు నమస్తే. చెప్పండి. నమస్తే సార్. అదే నేను అడిగే క్వశ్చన్స్ కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి, ఏమనుకోద్దు. మీరు ఇందాక టెలిగ్రామ్ కానీ లేకపోతే జూమ్ లింక్ కానీ అవన్నీ ఏమైతే లాగిన్ అవ్వాలన్నారో, అంటే కొద్దిగా నాకు తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు, మేబీ నేను ఒక్కరిని అనుకోవచ్చు. అది కూడా కొద్దిగా చెప్పండి. పర్వాలేదు, ఏం పర్లేదు, చెప్పండి. ఎలాగే చేసుకొని అంటే మీరు ఎలా చేసుకోండి, ఇలా లాగిన్ అవ్వండి, అది కూడా మీరు కొద్దిగా డైరెక్ట్ చేయండి సార్. అంటే నేను జీరో నాలెడ్జ్ దీనికోసం మొత్తం అంతా. ఏం లేదండి, జూమ్ లో మీరు నాకు షేర్ చేసిన జీమెయిల్ ఐడి ఉంటుంది చూసారా, దాంతో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. దాంతో జూమ్ లో ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి సార్. అది కూడా తెలియకపోతే అంటే డెమో వీడియో షేర్ చేస్తారా, అంటే ఎలా క్రియేట్ చేసుకోండి? దానికి డెమో ఏముందండి, ఇప్పుడు మీరు గూగుల్లో జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు గూగుల్లో, దానికి మీరు ఎవరినైనా చెప్తారా? దానికి ఏముంది, మీ మెయిల్ ఐడి సబ్స్క్రైబ్ చేయమంటాడు, జీమెయిల్ ఐడి, మీ యూజర్ నేమ్, పాస్వర్డ్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇమ్మంటాడు. అంతకుమించి ఏమి ఉండవు కదా. జూమ్ లో కూడా అంతే. దాని ప్రకారం ఈ జీమెయిల్ ఐడి ఎలాగైతే క్రియేట్ చేసుకున్నామో వాడికి కావాల్సిన క్రెడెన్షియల్స్ ఇచ్చి అలా చేసుకోమంటారు. అంతే. సరే, ఇంకొక మెయిల్ ఐడి ఈ వీక్ మీరు మండే నుండి ఫ్రైడే వరకు క్లాస్ లో ఉన్నారు కదా సార్. ఒకవేళ మధ్యకాలంలో ఏ రోజైనా పండుగ అనుకో వచ్చింది అనుకుంటా, పండుగనే చెప్పేస్తారా సార్? లేదండి, పబ్లిక్ హాలిడేస్. ప్లీజ్ అందరూ అన్మ్యూట్ అవ్వండి, అదే ప్రాబ్లం అవుతుంది. మనకి పబ్లిక్ హాలిడేస్ అండ్ వీకెండ్స్ క్లాసెస్ ఉండవండి, ఓకేనా? అందుకనే 3 months టైం పడుతుంది మనకి. 60 to 70 డే వరకే క్లాసెస్ అనేవి 90 days కి ఎందుకు వెళ్తాయంటే ఇంక్లూడింగ్ దీస్ ఆల్ అనమాట. ఓకే సార్. ఓకే, అంటే నెలలో ఒక దగ్గర ఒక 10 రోజులు పోయినా నెలకి 20 రోజులు చెప్పని చూసుకుంటే 60 క్లాసులు అవుతాయి. అవును, అలాగే సార్. అయితే ఇంక నేను అడగడానికి ఏమీ లేదు, ఎందుకంటే జీరో నాలెడ్జ్ ఏమన్నా ఉంటే అడగగలను. థ్యాంక్ యూ సార్. మీరు ఇనిషియల్ డేస్ లో ఈ అకౌంట్స్ రిలేటెడ్ గా ఏదైనా ఇష్యూస్ వస్తే యూ కెన్ ఆస్క్ మీ. ఓకే, నేను గైడ్ చేస్తాను మీకు అందరికి కూడా, నో ప్రాబ్లం. అలాగే సార్. అలాగే మీరు ఫస్ట్ ఏదైనా సరే మీరు ట్రై చేసి అప్పుడు కూడా సాల్వ్ కాకపోతే అప్పుడు అడగండి. అలాగే సార్. ప్రతి ఇష్యూకి యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉంటాయి సార్, ప్రాబ్లం లేదు ఇప్పటివరకు కూడా. ముస్తఫా గారు ఏంటండి, సోలార్ క్యూబ్ కవర్ చేస్తారండి? సోనార్ క్యూబ్ ఉంటుందండి మీకు. సోనార్ క్యూబ్ తో పాటు నెక్సెస్ కూడా కవర్ అవుతుంది. డోంట్ వరీ. కోడ్ అండ్ ఆర్టిఫాక్ట్ టూల్స్ లో మేము పెట్టాము, అది ఒకసారి అక్కడ కవర్ చేయి, ఒకసారి చూడండి అది. ఓకే. యా, హలో సార్. హలో చెప్పండి సార్. ప్రాజెక్టులు అనేవి అంటే లేటెస్ట్ గా ఉంటాయి, అంటే ఇయర్ బై అప్డేట్ అవుతా ఉంటాయి. అంటే ఇప్పుడు ఉన్న ఒకటండి మీకు ఒక విషయం చెప్తాను. ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది, కానీ దాని వెనకాల మనం యూజ్ చేసే సర్వీసెస్ మారచ్చు. అవి లేటెస్ట్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ తయారు చేసామండి, ఓకే, దాని రిక్వైర్మెంట్ ప్రకారం మనం చేస్తున్నాం. మన రిక్వైర్మెంట్ మారదు, కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ వెబ్సైట్ డెవలప్ చేయడానికి మనం యూజ్ చేస్తున్న సర్వీసెస్ రాసిన కోడ్ లో కానీ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమైనా ఉంటే మనం మార్చుకుంటూ ఉంటాం. ఆ ప్రకారమే ఉంటాయి. హలో సార్. సిలబస్ చూస్తున్నప్పుడు మేవన్లోని కాస్త జావాకి సంబంధించిన అన్నీ ఉన్నాయి. బేసికల్లీ పైథాన్ కూడా యూస్ చేసుకోవచ్చా ఈ టూల్స్ లోని? పైథాన్ కి లైక్ వీఆర్ గోయింగ్ టు యూస్ గ్రెడిల్ అండి. లైక్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ పైథాన్ ఏంటి అంటే మీకు గ్రెడిల్ టూల్ కి ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు జావా అనుకోండి, సో అక్కడ మీరు మెవెన్ వాడుకోవచ్చు, లేకపోతే అపాచీ యాంట్ వాడుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. సో లైక్ మనకి ఎక్కువ రియల్ టైం రీల్ చేస్తే మనకి జావా ఎక్కువ కనపడుతుంది. అఫ్ కోర్స్ పైథాన్ లేదు అని చెప్పట్లేదు, బట్ బిల్ టూల్ కి ఏంటి అంటే మీకు జావాకి మెవెన్ వాడతాం అనమాట, లేకపోతే యాంట్.
కానీ మీకు ఇంటర్వ్యూలో ఏంటి అంటే అట్లీస్ట్ మనకి అన్ని ఆల్టర్నేట్ టూల్స్ తెలియాల్సిన అవసరం లేదు. ఒక టూల్ తెలిసినా మిగతా టూల్ అలానే వర్క్ అవుతుంది కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ అన్నమాట. సో దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ ఫర్ యూ. హలో సార్. యా సార్, స్క్రిప్టింగ్ నాలెడ్జ్ కూడా అవసరం అంటున్నారు కదా డెవాప్స్ ఇంజనీర్ కి. సో అది కూడా టచ్ చేస్తారా మీరు ఇందులో? ఉందండి. ఒకసారి మీరు లైనెక్స్ లో చూడండి. సో నేను ఏంటి అంటే స్క్రిప్టింగ్ అనేది సెపరేట్ గా రాయకుండా లైనెక్స్ లోనే కింద పెట్టాను. ఓకేనా? ఇందాక కూడా సమ్మన్ అడిగారు టామ్ క్యాట్, సోనార్ క్యూబ్ ఇవన్నీ అంటే సెపరేట్ గా పెడితే మీ కోర్స్ కంటే ఎక్కువ కనబడుతుంది. సో నేనేం చేశానంటే సెపరేట్ పెట్టకుండా మొత్తం నార్మల్ గా అన్ని ఒకటి దాంట్లో పెట్టాను అనమాట. స్క్రిప్టింగ్ అంటే మనం బ్యాష్ వాడతాం. బ్యాష్ ఎక్కడ ఉంటే లైనెక్స్ లోనే కదా. సోనార్ క్యూబ్ మనకి జేఫ్రాగ్ ఎక్కడ ఉంటుంది, కోడ్ క్వాలిటీ అండ్ ఆర్టిఫాక్ట్ టూల్స్. అక్కడ మీకు ఒక డిస్క్రిప్షన్ చూడండి ఒకసారి. మన వెబ్సైట్ లో మీకు సీక్యూఏ టూల్స్ అని పెట్టామన్నమాట. ఆ సీక్యూఏ టూల్స్ లో మీకు కవర్ అవుతుంది, చూడండి ఒకసారి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన అన్ని కవర్ అవుతాయి, డోంట్ వరీ అండి. మీకు ఏంటి అంటే మీకు చాలా కొంచెం కన్ఫ్యూజ్, ఎందుకంటే మీరు కొత్త కాబట్టి ఇక్కడ. సో చాలా టూల్స్ అనేవి మనకు కావాలనుకుంటారు, బట్ అట్లా ఏం లేదు. హానెస్ట్ గా చెప్పాలి అంటే మీకు డెవాప్స్ లో ఉన్న దాంట్లో మెయిన్ గా 5 టూల్స్ కావాలి. మెయిన్ 5 టూల్స్ ఉంటాయి అనమాట. ఆ 5 టూల్స్ నేర్చుకుంటే మనకు సరిపోతుంది. అంటే మిగతా అవసరం లేదు అని చెప్పను నేను, కానీ ఎక్కువ డెవాప్స్ లో వర్క్ ఈ 5 టూల్స్ మీద ఉంటుంది అనమాట. చూసుకుంటే కానివ్వండి, డాకర్ కానివ్వండి, క్యూబర్నెటిస్, యాన్సిబుల్, జెన్కిన్స్, ఈ 5 ఎప్పుడు మనకు మెయిన్ ఇంపార్టెంట్. 5 టూల్స్ ఏంటి సార్? 5 టూల్స్ ఏంటి సార్? డాకర్, జెన్కిన్స్, యాన్సిబుల్, డాకర్, క్యూబర్నెటిస్, టెరాఫార్మ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో వీటి మీద మనకి ఎక్కువ వర్క్ ఉంటుంది. అంటే మీరు గిట్ చూసుకోండి, గిట్ కానివ్వండి, మేవన్ కానీ, ఇవి మనకంటే డెవలపర్స్ ఎక్కువ వాడతారు వీటిని. ఇప్పుడు మనకి సోర్స్ కోడ్ ఇచ్చేది వాళ్ళే కదా. సో మనకేంటంటే ఆ యూఆర్ఎల్ తీసుకోవడం, ఆ మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, ఎలా రిజాల్వ్ చేయాలి, బ్రాంచింగ్ స్ట్రాటజీస్ అంటే వీటి మీద అవగాహన ఉండాలి. మనం ఎప్పుడు వర్క్ చేయం, బట్ మనకి మినిమం అవగాహన కావాలండి. సో అవి కూడా నేర్పిస్తాం మేము మీకు అట్లా. ముస్తఫా గారు, ఇప్పుడు ఈ బ్యాచ్ లో కొంతమంది నాన్ ఐటీ అంటే నాన్ ఐటీ ఫీల్డ్ నుంచి దీంట్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మాకు ఎక్స్పీరియన్స్ లేదు, వేరే ఎక్స్పీరియన్స్ ఉంది. మెయిన్ టైమ్ లోకి వెళ్ళినప్పుడు ఒకసారి జాబ్ రిలేటెడ్ ఎలా ఉంటుందో ఒకసారి ఏమైనా చెప్పగలరా? అంటే అన్ని టూల్స్ నేను మీకు ఒక క్లారిటీ ఇస్తానండి. మీకు లైక్ జాబ్ నాన్ ఐటీ వాళ్ళకి కాదు, ఇయర్ గ్యాప్ వాళ్ళకి కాదు, అందరూ వినండి ఇది మాత్రం. సో ఏంటి అంటే ప్రీవియస్ గా నా స్టూడెంట్ ఒక అతను ఉండేవాడు అనమాట. లైక్ తన పేరు, లైక్ నేను కంపెనీ చెప్పలే కానీ తన పేరు భార్గవ్ అన్నట్లు. సో తనకి ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ గ్యాప్ ఉంది. తను ఈ కోర్స్ చేసిన తర్వాత తన ఎక్స్పీరియన్స్ తో వెళ్ళి ఇప్పుడు తనకు ప్యాకేజ్ 10 lakhs ఉంది. 3 years పెట్టాడు తను. ఇట్లానే ఇంకొక లేడీ కూడా ఉన్నారు అనమాట. ఆమె అయితే డైరెక్ట్ గా 4 years పెట్టింది. సో షీఈస్ గెట్టింగ్ ఏ గుడ్ ప్యాకేజ్ ఆఫ్ 12 LPA. ఇట్లా మీకు ఏంటి అంటే రియల్ టైమ్ లో వర్క్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో నాలెడ్జ్ మీకు అదే ఇస్తాం. ఇప్పుడు ఈవినింగ్ బ్యాచ్ కొంతమంది, మార్నింగ్ బ్యాచ్ కొంతమంది నడుస్తున్నాయి ప్యారల్ గా. సో వాళ్ళతో మేము డిస్కస్ చేసినప్పుడు మాకేం తెలిసిందంటే ఎవరైతే మన దగ్గర కోర్స్ నేర్చుకుంటున్నారో వాళ్ళు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు, అంటే వర్కింగ్ వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి అక్కడ వర్క్ మొత్తం ఈజీగానే అర్థమవుతుంది సార్, అక్కడ కొత్తగా ఏం లేదని చెప్పి ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. సో మీరేంటి అంటే నాకు చేయాల్సింది క్లాస్ అవ్వగానే కొంచెం మంచిగా ప్రాక్టీస్ చేయండి. ముస్తఫా మీరు కంటిన్యూ చేస్తుండండి. 1 minute, I'll be back. షూర్. సో నేను ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తుండే, నా యాజ్ ఎ ట్రైనర్ గా నా ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే మీకు నాలెడ్జ్ ఇవ్వటం. దాంట్లో మీకు ఎటువంటి లోటు అయితే జరగదు. కాకపోతే మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తానంటే డౌట్స్ బాగా అడగండి, ప్రాక్టీస్ మంచిగా చేయండి. మీరు డౌట్లు అడిగారు అనుకోండి మీకు సబ్జెక్ట్ వస్తున్నట్లు. సో డౌట్స్ ఏమైనా వస్తే లైక్ వి విల్ సాల్వ్ ఎవ్రీథింగ్. ఓకేనా? సో మీకు అది డౌట్ అనేది చిన్నది అవ్వచ్చు, పెద్ద అవ్వచ్చు. కొంతమంది నాన్ ఐటీ వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ మాకు అడిగితే ఏమని అనుకుంటారేమో, ఇది సిలీ డౌట్ ఏమో అనుకుంటారు. అఫ్ కోర్స్ ఇక్కడ ఎవరు పుట్టంతోనే మొత్తం నేర్చుకోలేదు కదా. సో మీకు చిన్నదైనా పెద్ద డౌట్ అడగని పర్లేదు. మీకు ఇనిషియల్ గా ఏంటి అంటే కొన్ని రోజులు అండి, అంటే ఇనిషియల్ గా స్టార్టింగ్ లో ఏంటి అంటే క్లాస్ అనేది కంప్లీట్ గా మొత్తం 1.5 hours తీసుకోకుండా లైనెక్స్ వరకు కొంచెం 1 hour 10 minutes అట్లా తీసుకుంటాం అనమాట. 1 hour అట్లా. అది ఎందుకంటే మీకు అలవాటు అవ్వడానికి. ఒకసారి మీరు అలవాటు అయిన తర్వాత మనం కంప్లీట్ గా డెప్త్ కి వెళ్తాం. సబ్జెక్ట్ కంటెంట్ కూడా లైక్ బేసిక్ అయితే ఉండదు. మీరు ఈ కోర్స్ అయిన తర్వాత యూ కెన్ టెల్ అట్లా. అంటే నేను అడిగింది ఏంటంటే ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏదైనా ప్రాజెక్ట్ లోకి వెళ్ళినప్పుడు ఒక పర్సన్ మీరు చెప్పిన టూల్స్ అన్ని వాడతాడా, లేదంటే ఒక్కొక్క పర్సన్ కి అన్ని వాడండి. ఇప్పుడు మీకు అది మీకు తెలియాలంటే మన కోర్స్ లో మినిమం ½ an hour. ఇప్పుడు డెవాప్స్ అంటే ఏంటి, మీకు 2 types ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఐడియా ఉందా మీకు? మోనోలిథిక్, మైక్రో సర్వీస్ అంటారు. మొన్న చెప్పారు. సో ఆ మోనోలిథిక్ లో ఏంది అంటే మనకి మోనోలిథిక్ లో ఉన్నప్పుడు మనకి డాకర్ క్యూబర్నెటిస్ అవసరం రాదండి, ఎందుకంటే మోనోలిథిక్ మీద నడుస్తుంది. మైక్రో సర్వీస్ కి వెళ్ళినప్పుడు మీకు డాకర్ క్యూబర్నెటిస్ మీద పని ఉంటుంది అనమాట. సో అట్లా మీకు ప్రాజెక్టులను బట్టి మీ టూల్స్ మారుతూ ఉంటాయి. ఓకే, అంటే ఒక పర్సన్ అన్ని టూల్స్ హ్యాండిల్ చేయరు, అన్ని టూల్స్ ఎక్కడ కలిపి హ్యాండిల్ చేయరు. మనం ఇప్పుడు ప్రాజెక్ట్ చేస్తాం కదా, సేమ్ వేలో అక్కడ రియల్ టైమ్ లో కూడా ఇట్లే ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మేము మా కంపెనీలో ఏ ప్రాజెక్ట్ లో వర్క్ చేసామో లైక్ అట్లాంటి క్లోనే తీసుకొస్తాం అనమాట. మీకు
మీ చేత ఒక స్మాల్ బేసిక్ వెబ్సైట్ లాగా ఒక వెబ్ అప్లికేషన్ లాగా క్రియేట్ చేసి దాన్ని మీ చేతే టామ్ క్యాట్ లో డిప్లాయ్ చేస్తాం. లైక్ పైప్ లైన్ రాపిస్తాం మీ చేతే. దానికి ఆన్సిబుల్ ప్లే బుక్స్ మీరే రాస్తారు, డాకర్ ఫైల్స్ మీరే రాస్తారు, మేనిఫెస్ట్ ఫైల్ లైక్ ఎవ్రీథింగ్ మీరే రాస్తారు అనమాట. అది ఎలా రాయాలో నేను చూపించి ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు డైలీ. అది మీరు ప్రాజెక్ట్ కింద చేసుకోవటం అనమాట. అట్లా జెన్కిన్స్ లో దాదాపు అది డిస్క్రిప్టివ్ పైప్ లైన్ ఉంటుంది కదా, అది కూడా మీరు కోర్స్ వేయడానికి మీరు ఎంత పెద్ద దానికన్నా మీరే పైప్ లైన్ రాస్తారు. ఆ గ్యారంటీ నేను ఇస్తాను మీకు. వీక్లీ టాస్క్ మా డైలీ టాస్క్ అన్నారు కదా, అవి ఎలా చేస్తారు మీరు? మీకు వీక్లీ టాస్క్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు డైలీ టాస్క్ అంటే ఇప్పుడు నేను ఒక 5 కాన్సెప్ట్స్ చెప్పాను అనుకోండి, ఈ కాన్సెప్ట్స్ లో కొంచెం టెస్ట్ కేసులు ఇస్తాను అనమాట. కానీ వీక్లీ ఎట్లా ఉంటుందంటే, ఈ వీక్ మొత్తం జరిగిన కాన్సెప్ట్లు ఏవైతే ఉన్నాయో వాటి మొత్తం మీద ఒక మినీ అసైన్మెంట్. అది ప్రాజెక్ట్ కాదు, అసైన్మెంట్స్ అవి. అంటే ఈ వీక్ మొత్తం మీద జరిగిన దాన్ని మొత్తం కలిపి ఒక అసైన్మెంట్ ఇస్తాం. ఆ అసైన్మెంట్ మీరు చేశారనుకోండి, ఆ కంప్లీట్ టూల్ మీద మీకు అవగాహన వస్తుంది. అదంతా అయినాక మళ్ళీ ప్రాజెక్ట్ ఉంటుంది మీకు అదే టూల్ మీద. అట్లా. సార్ శ్రీనివాస్ గారు, హలో చెప్పండి భాస్కర్. ఎస్ భాస్కర్. యా సార్, అదే నేను కంప్లీట్లీ న్యూ సార్ దీనికి. సో ఇది కోడింగ్ అంతా ఏముండదు కదా, ఓన్లీ టూల్ యూస్ అయితే ఎట్లా సార్? అది స్క్రిప్ట్ ఎలా రాయాలి? అది మీకు ఇందులో కోడింగ్ ఏమీ ఉండదండి, ఓకేనా? If discussion is completed, can we leave? ఇంకా అయిపోయిందండి. నేను చెప్పేవన్నీ చెప్పేశాను. మీరందరూ కూడా మీ జూమ్ అకౌంట్ అది క్రియేట్ చేసుకోండి. మీ మెయిల్ ఐడి, మీరు నాకు ఇచ్చిన మెయిల్ ఐడి అనేది కరెక్ట్ గా వర్క్ అవుతుందో లేదో చూసుకోండి. నేను మళ్ళీ ఫ్యూచర్ లో మీరు మెయిల్ ఐడి మార్చమంటే నేను మార్చనండి, అదొకటి చూసుకోండి. ఎందుకంటే నేను చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సార్ ఒక చిన్న డౌట్ సార్. వెంకటేష్ చెప్పండి. సార్ మానిటరింగ్ టూల్స్ లైక్ స్ప్లంక్ అండ్ కాల్, న్యూరలిక్ అవి కూడా చెప్తారా సార్? లేదండి, మన దాంట్లో లైక్ నాగియోస్ మాత్రమే కవర్ చేస్తున్నాం. కానీ లైక్ మనకి తర్వాత ఏంటి అంటే లైక్ డాకర్ అండ్ క్యూబర్నెటిస్ సపరేట్ కూడా వస్తుంది. సో దాంట్లో ప్రొమిథియస్ అండ్ గ్రాఫానా లైక్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. సార్ డాకర్ క్యూబర్నెటిస్ ముస్తఫా మీరు చెప్పేది సెపరేట్ వేరే కోర్స్ గురించి కదా? అదే చెప్పాను, అది సపరేట్ కోర్స్. మీరు ఇందులో ఈయన చెప్పేది నాగియోస్ వరకు చెప్తారు. ఓకే, ఇది చెప్పి ఇంకొకటి అన్నది ఏంటంటే కుబర్నెటిస్ డాకర్ ఈ కాంబినేషన్ లో మేము కొత్త కోర్స్ స్టార్ట్ చేస్తాం. అది ఒక్క కోర్సే ఓన్లీ 3 months కోర్స్ వరకు ఉంటుంది. అది అందులో ఆయన కవర్ చేస్తానంటున్నారు. ఇక్కడ వరకు నాగియోస్ వరకు కవర్ అవుతుంది మీకు. ఓకే సార్. సో కుబర్నెటిస్ డాకర్ ఇవి కంప్లీట్ గా చెప్తారా ముస్తఫా గారు? లైక్ అంటే ఎలా? అక్కడ మీకు మేము వెబ్సైట్ లో కోర్స్ కంటెంట్ పెట్టాం చూసారా, అక్కడ మేము మెన్షన్ చేసిన ప్రతి టాపిక్ ని కవర్ చేస్తాం. ఓకే ఓకే సార్, మీరు చెప్పే డాకర్ మీరు చెప్పే డాకర్ క్యూబర్నెటిస్ రియల్ టైమ్ లో అంటే ఓకే కదా సార్? మాకు మీకు నేను చెప్పాను కదా, మన కోర్స్ అనేది 3 years ఎక్స్పీరియన్స్ ఈక్వల్ గా ఉంటుంది అని చెప్పి, దానికి కంప్లీట్ గా సరిపోతుంది. మీకు ఈ టాపిక్స్ అక్కడ క్లియర్ గా సరిపోతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ వీడియో ఎందులో అప్లోడ్ చేస్తారు సార్? ఏంటండి? ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో మీరు చెప్పిన వీడియో యూట్యూబ్ లో ప్రైవేట్ గా చేస్తాము. ఓకే సార్ శ్రీనివాస్ గారు. ఒక నిమిషం రండి పాప, ఆవిడ ఇందాక నుంచి ఆవిడ ఓవర్లాప్ అయిపోతుంది. మీరు మాట్లాడండి మేడం. సారీ అండి. యా, హలో అండి, వినిపిస్తుందా? యా వినిపిస్తుంది. AWS అకౌంట్ ఓపెన్ చేసుకోమన్నారు కదా, అవును. సో దానికి మీరు లింక్ పంపిస్తారా? అది ఎలాగా అని? దానికి ఏమైనా చార్జ్ చేస్తారా? దానికి లేదు, దాని అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి స్పెసిఫిక్ ఫార్మాట్ ఉంటుంది. అది ఎలాగా అనేది మేము స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దానికి సెపరేట్ గా 1 day క్లాస్ మొత్తం దానికి డెడికేటెడ్ గా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. యా, దానికి మీకు అందరూ కూడా క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ రెడీ చేసి పెట్టుకోవాలి AWS అకౌంట్ ఓపెన్ చేయడానికి. దాంతో మీకు ఛార్జ్ ఏం పడదు. కాకపోతే ఏంటంటే ఫీజు పే ఏమైనా బిల్ అనేది ఫ్యూచర్ లో మీకు తెలుసో తెలియక ఏమైనా చేస్తే బిల్ వచ్చింది అనుకోండి, అది పే చేయడానికి ముందరగానే మీకు క్రెడిట్ కార్డ్ ఇమ్మంటారు. అయితే ఎక్కడ కూడా ఆటో డెబిట్ అవ్వదు, డోంట్ వరీ. మీరు చేస్తేనే అవుతుంది, లేకపోతే అకౌంట్ సస్పెండ్ అవుతుంది అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ శ్రీనివాస్ గారు, సార్ నా క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇప్పుడు మీరు చెప్పిన కంటెంట్ తో ఇప్పుడు అజూర్ 104, 204 కోర్సెస్ ఉన్నాయి కదా, సో అవి మేము అంటే అవి చేయగలుగుతామా? లైక్ ఈ కోర్స్ బేస్ చేసుకుని దీనికి అజూర్ కి సంబంధం ఏంటండి?
అంటే డెవాప్స్ కోర్స్ మీరు ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ లో వెళ్ళడానికి ఈ కోర్స్ సూట్ అవుతుందండి. ఎజ్యూర్ డెవాప్స్ రిలేటెడ్ గా వెళ్ళాలంటే మళ్ళీ మీరు ఎజ్యూర్ కూడా నేర్చుకోవాలి వేరేగా. ఇక్కడ నేర్చుకున్న డెవాప్స్ అనేది ఎక్కడైనా యూనివర్సల్ గా సూట్ అయ్యేదేనండి. కానీ దాని ఇంప్లిమెంటేషన్ అనేది నాన్ క్లౌడ్ లో ఒకలా ఉంటుంది, క్లౌడ్ లో ఉన్న డిఫరెంట్ క్లౌడ్స్ లో డిఫరెంట్ గా ఉంటుంది. ఏ క్లౌడ్ ఆ క్లౌడ్ డిఫరెంట్. కాకపోతే ఏంటంటే మీరు ఇక్కడ ఒకసారి డెవాప్స్ నేర్చుకున్నారంటే అక్కడ ఇంప్లిమెంట్ చేయడం అనేది మీ ఎక్స్పీరియన్స్ బేస్ లో ఈజీ అవుతుంది అంతే. ఓకే సార్. లైక్ ఇప్పుడు అంటే ఈ కంటెంట్ తో AWS సర్టిఫికేషన్స్ కానీ వెళ్ళొచ్చు సార్? లైక్ ఇప్పుడు అజూర్ కాకుండా. నో ఇది AWS లో సరిపోదు మీకు. ఎందుకంటే AWS లో మీరు ఏదో సర్టిఫికేషన్ చేయాలంటే మీకు ఇంకా చాలా సర్వీసెస్ నేర్చుకోవాలి. సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ వెళ్ళాలన్నా, లేకపోతే డెవలపర్ అసోసియేట్, సిస్టమ్స్ ఇంజనీర్, దానికి ఉండే కోర్సు కంటెంట్ కంప్లీట్ గా డిఫరెంట్. ఇది డెవాప్స్ రిలేటెడ్ మాత్రమే. ఓకే సార్. థ్యాంక్ యూ. హలో సార్. సార్ డే 1 నుంచి ల్యాప్టాప్ అవసరమా, లేదంటే ఒక 1 వీక్ తర్వాత అలా తీసుకోవచ్చా సార్? ప్లీజ్ 1 వీక్ చేయకండి. ఓకే, ఎందుకంటే మీకు చాలా టాపిక్స్ అయిపోతాయి అప్పటికి. 1 వీక్ అంటే అరౌండ్ 10 hours కంటెంట్ అయిపోతుంది. మీరు నాకు గ్యారంటీగా చెప్తాను, మీరు తర్వాత ముట్టుకోరు. డే 1 నుంచి ల్యాప్టాప్ కంపల్సరీ ఉండాలండి. సో ఇది మీరు అన్నారు కదా ఫస్ట్ ఏదైనా ప్రాబ్లమ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మంచిదండి. దాంతో స్టార్ట్ చేస్తారు పైథాన్, జావా, ఏంటంటే లాంగ్వేజ్ నేర్చుకుంటే మీకు అడిషనల్ బెనిఫిట్ అవుతామని తప్ప అది నేర్చుకోవాలని చెప్పలేదు మేము ఇప్పుడు. అంటే మేము నేర్చుకుంటే డెవాప్స్ ఇంజనీర్ అది మీ ఇంట్రెస్ట్ తోటి నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు మీరు. నేర్చుకున్నాం సార్. దాన్ని అందులో ఎలా యూజ్ చేయొచ్చు అని. అది మీకు ఎక్కడ అవసరం అవుతుంది అన్నది అది యూజ్ చేసేది ఏమి ఉండదండి. ఇప్పుడు ఒకటే చెప్తారు, లాంగ్వేజ్ దేనికండి? డెవలపర్ చేసే వర్క్ కోసం. ఓకే, డెవలపర్ చేసిన వర్క్ ని మీ డెవాప్స్ ఇంజనీర్స్ ఏం చేస్తారు, దానిలో ఆటోమేషన్స్ ఇంటిగ్రేట్ చేయడము, పైప్ లైన్స్ క్రియేట్ చేయడము, ఇట్లా సర్వర్ స్పిన్ చేయడం, ఇట్లాంటి చోట యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా సరే వినండి ఒకసారి ప్లీజ్. ఓకే, మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా సరే డెవలపర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కడైనా స్టక్ అయిందంటే మీరు వాళ్ళని ఈజీగా అడ్రస్ చేయాలంటే మీకు దాని మీద నాలెడ్జ్ ఉందంటే ఇంకా అథారిటీవ్ గా మాట్లాడగలరు మీరు. అక్కడ వరకే మీకు లాంగ్వేజ్ అనేది అవసరం. అది లేకపోయినా మీకు ప్రాబ్లం లేదు, కానీ అది ఉంటే మీకు అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది అంతే. ఓకేనండి. ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మన ఇంట్రెస్ట్ కోసం, మనం దీన్ని ఇంకా బాగా అండర్స్టాండ్ చేసుకోవడం కోసం, ఇంకా ఇప్పుడు ఏంటంటే కొత్త నేర్చుకుంటున్నాం అనుకోండి, మన ప్రాజెక్ట్స్ లో మనం రియల్ టైమ్ లో రేపు వర్క్ చేసేటప్పుడు ప్రాజెక్ట్ లో మన ఇన్వాల్వ్మెంట్ అనేది పెరుగుతుంది, రెస్పాన్సిబిలిటీస్ మనం ఇంకా తీసుకోవచ్చు. దాని ద్వారా మన కెరియర్ లో ఫాస్ట్ గా గ్రో అవ్వచ్చు. దాని వరకు మాత్రమే అది. ఓకే. హలో, హాయ్ శ్రీనివాస్ గారు. యాక్చువల్ గా యాజ్ పర్ అంటే నేను కొద్దిగా చూసాను అనమాట ప్రీవియస్ కంపెనీలో. వాళ్ళు డాకర్స్ యూజ్ చేసేటప్పుడు దే ఆర్ యూజింగ్ సంథింగ్ స్క్రిప్టింగ్ లైక్ పైథాన్ అండ్ పైథాన్ ఒకటి చూసాను అనమాట. అది చెప్తాను కదా, కంపెనీ టు కంపెనీ వ్యారీ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మనం ఇప్పుడు ఇక్కడ పైథాన్ యూజ్ చేస్తారు, ఇంకొక చోట బ్యాష్ యూజ్ చేస్తారు, ఏదైనా చెప్పవచ్చు. మీరు ఒక కంపెనీలో ఒకలా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకో కంపెనీలో ఇంకొక విధంగా ఉంటుంది. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. మనకి ఒకటేనండి, ఎప్పుడైనా చెప్తాను నేను, ఒకటి మనం నేర్చుకుంటే రెండోది నేర్చుకోవడం ఈజీ. ఇప్పుడు అది దేనికి ఒక టాస్క్ చేయడం కోసం మనం ఒక స్క్రిప్టింగ్ యూజ్ చేస్తున్నాము. ఏం చేయాలో మనకు తెలిసినప్పుడు ఎలా చేయాలో మనమే గూగుల్ చేసి చేసుకోవచ్చు. అది ఇప్పుడు ఇనిషియల్ డేస్ లో ఐ వాజ్ ఏ C#.NET డెవలపర్ వెరీ ఫస్ట్. తర్వాత VB.NET మీద కూడా వర్క్ చేయాల్సి వచ్చింది. అమ్మో VB మీద చేయాలా అనుకునేవాడిని. కానీ ఇప్పుడు ఒక బటన్ క్లిక్ చేస్తే వెళ్ళి డేటాబేస్ లో డేటా పడాలి, అదే రిక్వైర్మెంట్. అది మనకు అర్థమైపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, అది ఎలా చేయాలి? C# లో నేను ఒక విధంగా రాస్తాను కోడ్. అది ఎలా చేయాలని VBకి గూగుల్ చేస్తాను అనుకోండి, వాడు ఏదో కోడ్ నాకు షేర్ చేస్తాడు, అది యూజ్ చేసుకుని నేను డెవలప్ చేసుకునేవాడిని నేను. అంతే కదా అనిపించింది కొన్ని రోజులు పోయిన తర్వాత. అట్లానే ఉంటుంది ఏదైనా. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. హలో సార్, ఇది నేను స్టార్టింగ్ సెషన్ మిస్ అయ్యాను. సో ఇవాల్టి రికార్డింగ్ యాక్సెస్ చేయొచ్చా? రికార్డింగ్ ఉంటుందండి, అన్ని మేము ఇస్తాం మీకు, డోంట్ వరీ. ఓకే ఓకే, యా కూల్ థ్యాంక్స్. యా. శ్రీనివాస్ గారు, చిన్న అంటే కన్సర్న్, లైక్ అర్థమైంది సమ్ ప్రాబ్లం ఉందని చెప్పి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం. ఇలా అవసరమైతే జెంట్స్ కి ఒక గ్రూప్, లేడీస్ కి ఒక గ్రూప్ పెట్టేస్తే బెస్ట్ కదండి. ఎందుకంటే
టు ఇంటరాక్ట్. చాలా మంది క్లాస్ అంటే డైరెక్ట్ క్లాస్మేట్స్ కదా వీళ్ళు. సో ఇంటరాక్ట్ వద్దండి అవ్వడం అట్లా బాగుంటుంది. నేను మెయింటైన్ చేయాలి, మీరు కాదు, నేను మెయింటైన్ చేయాలి. ఓకే, అవన్నీ నాతో అయ్యేది కాదు, నేను చేయలేను అవన్నీ కూడా. నేను టెలిగ్రామ్ లో ఇచ్చేది అందుకే, ఆ టెలిగ్రామ్ లో అన్ని ఉంటాయి కదా, అందరూ ఉంటారు. టెలిగ్రామ్ లో ఇంకా బాగా డిస్కస్ చేసుకోవడానికి ఉన్న ప్లస్ ఏంటంటే మీకు పెద్ద పెద్ద వీడియోస్ పెట్టుకోవచ్చు, మెసేజెస్ అన్నిటిని పంపుకోవడం. దీంతో కంపేర్ చేస్తే వాట్సాప్ లో కంపేర్ చేస్తే కొన్ని బెస్ట్ ఉన్నాయి. అఫ్ కోర్స్ మనకి ఏంటంటే వాట్సాప్ అనేది బాగా అలవాటు అయిపోయింది మనందరికీ కూడా. నాకు కూడా వాట్సాపే కన్వీనియంట్. కాకపోతే ఫస్ట్ లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ప్రకారం ఇంకా అది వద్దని చెప్పి తీసిస్తాను నేను అంతే. ఇలా 2-3 గ్రూపులు పెడితే నేను ఒక దాంట్లో ఏదో పెడతాను, రెండో వాళ్ళకి అది పెట్టలేదు, మళ్ళీ వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్ వస్తుంది. అవన్నీ హ్యాండిల్ చేయడం అనేది పెద్ద టాస్క్ అయిపోతుంది. ట్రైనర్ చూసుకోవాలి కదా, ఒక గ్రూప్ అయితే ఆయన చూసుకోగలడు. ఆయనకి 2 గ్రూపులు ఇచ్చి ఇందులో చూసుకుంటే ఇది ఇంకొక బ్యాచ్ ఉంటుంది, వాళ్ళకి 2 అంటే ఒక్కొక్కటి 2 చోట్ల చూసుకుంటూ ఉండాలి ఆయన. ఆయన హెడేక్స్ ఆయనకు ఉంటాయి. టెలిగ్రామ్ లోనే మనది ఉంటుంది డిస్కషన్ అంతా కూడా, అక్కడే ఇస్తాం అంతా. అయినా ఎవరు మేల్ గా రిజిస్టర్ అవుతున్నారో, ఫీమేల్ గా రిజిస్టర్ అవుతున్నారో మనకు తెలియదు కదండి. తెలిసింది మేడం, ఇవన్నీ ప్రాక్టికల్ గా ఉండేవి చాలా ఉంటాయండి. ఓకేనా, అందుకే అట్లా పాసిబుల్ అవ్వదని అంటున్నానండి. మీరు మీ డిస్ప్లే పిక్చర్ అలా పెట్టుకోకపోవచ్చు, ఇంకొకళ్ళు ఎవరో పెట్టుకోవచ్చు. అయినా టెలిగ్రామ్ మనం డిస్కషన్ కి టెలిగ్రామ్ మాత్రమేనండి మన దగ్గర, వాట్సాప్ లేదు అంతే. సార్ చెప్పండి సార్, మైక్రో సర్వీసెస్ మోనోలిథిక్ చిన్న డిఫరెన్స్ చెప్పండి సార్, నేను వినలేదండి. మీరు రికార్డెడ్ వీడియోస్ వినండి, మనం టెక్నికల్ గా మాట్లాడట్లేదు ఇప్పుడు. ఓకే, మీరు టెక్నికల్ గా చూడండి, లేకపోతే రేపు క్లాస్ లో అడగండి, చెప్తారు. సరే సార్. హలో చెప్పండి జ్యోతి గారు. సార్, నాది AWS అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నా, సరిపోతుంది కదా? ఎప్పుడు చేసుకున్నారు? 20 days బ్యాక్ సార్. సరిపోతుంది అండి. 1 year వరకు మీరు AWS లో ఉండే చాలా సర్వీసెస్ ని ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఒక లిమిట్ వరకు, ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. విత్ ఇన్ దట్ లిమిట్ మీరు ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు 1 year వరకు. ఆ తర్వాత చాలా ఫ్రీ లిమిట్స్ పోతాయి. అందుకని ఏంటంటే 1 year వరకు ఉండేలాగా మీరు చూసుకుంటే సరిపోతుంది. హలో ఓకే, హలో యా సార్, ఒక రిక్వెస్ట్ ఏంటంటే కొంతమంది షిఫ్ట్ లో వర్క్ చేసే ఉన్నప్పుడు మార్నింగ్ అందరూ అటెండ్ అవ్వలేరు కదా క్లాస్ లో, రికార్డెడ్ వీడియోస్ చూసుకోవాలి. సో అలాంటప్పుడు మనం QA కి సపరేట్ గా లాస్ట్ ఒక 1/2 hour ఉంటే ఓన్లీ 1 hour మేము చూసుకొని ఒక డౌట్స్ ఉంటే 1/2 hour చూస్తాం. సో QA కి అంటే ఇన్ బిట్వీన్ కాకుండా లాస్ట్ లో పెడితే బెటర్ ఏమో. ఇన్ బిట్వీన్ ఎప్పుడు పెట్టమండి. మేము అన్మ్యూట్ ఆప్షన్ మీ హ్యాండ్ ఓవర్ లో ఎప్పుడు ఉంచుతామండి. ఓకే, మేము అదే చెప్తాం. మేము ఇంతకు ముందర ఏమైంది, మేము ప్రతి బ్యాచ్ కి ఏంటంటే ముందర అడుగుతాం ఎప్పుడు మీకు బెటర్ అనేది, మెజారిటీ పీపుల్ యాక్సెప్టెన్స్ ప్రకారం వెళ్తూ ఉంటాం. ఓకే, కొంతమంది కొన్ని బ్యాచ్ల్లో పిల్లలేమో మధ్యలో మాకు కావాల్సినప్పుడు అన్మ్యూట్ చేసుకుని అడిగేలా ఉండాలి అని అడిగారు. కొంతసార్లు ఏమో వద్దండి డిస్టర్బెన్స్ వస్తుంది చివరిలో పెట్టండి అని అడిగారు. మేము అందుకని ఏం చేసామంటే అన్మ్యూట్ ఆప్షన్ ఉంచేసాం. మీరు కావాలనుకుంటే అన్మ్యూట్ చేసుకుని ఉంచొచ్చు, కానీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకూడదు ఎప్పుడు కూడా. ఇది రికార్డెడ్ వీడియో మనకి పర్మనెంట్ గా ఉండేది అనమాట. కొంతమంది ఏంటంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అన్మ్యూట్ చేసుకుని వాళ్ళు ఏదో ఇంట్లో గోల్ అంతా వినబడుతూ ఉంటుంది, పిల్లలు అరుస్తూ ఉంటారు, లేకపోతే ఏదో గోల్ చేస్తూ ఉంటారు, లేకపోతే టీవీ సౌండ్ ప్లే అవుతూ ఉంటుంది. అవన్నీ జరిగినప్పుడు ఏంటంటే ట్రైనర్ కాన్సన్ట్రేషన్ డివేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు మాట్లాడేది ప్రతిదీ కూడా ఈ అన్వాంటెడ్ నాయిస్లు ఏముంటాయో అవన్నీ కూడా రేపు రికార్డింగ్ లో వస్తుంది. ఓకే, ఆ ప్రాబ్లం రాకుండా ఉండకుండా మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఏదైనా కూడా. అవును, అందుకే అంటే రికార్డెడ్ చేసేటప్పుడు అలా ఇబ్బంది అవుతుందనే. అదే అది మీకు ట్రైనర్ తో మాట్లాడి మీరు ఒక 2-3 రోజులు చూస్తాం, మనం ఒక 1 week వరకు చూస్తాం ఎట్లా బెటర్ ఉంది అన్నది మనం ఫైనలైజ్ చేసుకుని దాని ప్రకారం నెక్స్ట్ క్లాసెస్ నుంచి వెళ్తాం. ఇక్కడికి ఒక నిమిషం ఉండండి, నాకు కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు. ఇప్పటికీ నేను చెప్పాలనుకున్న ప్రతి టాపిక్ చెప్పేశానండి. మీలో ఎవరికైనా అయిపోయింది ఇంకా నాకు నో ప్రాబ్లం అనుకుంటే యూ కెన్ లీవ్. ఓకే, యా చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్, చంద్రశేఖర్. యా గుడ్ ఈవినింగ్ అండి, చంద్రశేఖర్ గారు చెప్పండి. సార్, ఇప్పుడు ఈ రియల్ టైం 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా మాతో చేయిస్తారు, అదే మీరు లైవ్ లో చేయిస్తున్నారు కదా. అవును, 5 ప్రాజెక్ట్స్ మనం చేసేస్తే ఇక టోటల్ గా అంటే రియల్ టైం ఎక్స్పీరియన్స్ వస్తుందా సార్ మనకి? దాన్ని అర్థం చేసుకుని కరెక్ట్ గా మనం ఇంప్లిమెంట్ చేస్తే గ్యారంటీ రియల్ టైం నాలెడ్జ్ వస్తుంది. ఒక 5 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి మనం నేను ఇంకొక విషయం చెప్తానండి. మీరు అందరూ కూడా
డే 1 నుంచి కూడా ఎవరు కూడా క్వశ్చన్స్ గురించి ఆలోచించకండి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి. ఓకే ఓకే. ప్రతిదీ సబ్జెక్ట్ రిలేటెడ్ గానే మనం దీన్ని నేర్చుకోవాలి అన్న ఆలోచనలో వెళ్ళండి. కానీ ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు ఎట్లాగా ఇక్కడ ఏం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తాయి అని ఆలోచించకండి. మనకి నిజంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రియల్లీ నథింగ్. ఓకే, నిజంగా చెప్తున్నా. మీరు ప్రాక్సీల గురించి కొంతమంది అయితే ఫస్ట్ డే 2 రోజుల పోయిన తర్వాత సార్ ప్రాక్సీ ప్రొవైడ్ చేస్తారా, మీరు నాకు ప్రాక్సీ కావాలి అని అడుగుతారు. అరే ఇంకా 3 months కోర్స్ ఉంది, మీరు ఇంకా ఈ రోజు స్టార్ట్ అయ్యారంటే మీకు నేర్చుకునే ఉద్దేశం లేదా అనిపిస్తుంది నాకు వాళ్ళని చూస్తుంటే. అది ప్రాక్సీ అంటే ఏంటి, ఇంక నేనేం నేర్చుకోను, వాడు ఎవడో చేసి పెడతాడు, తర్వాత నేను చూసుకుంటాలే అనే ఆలోచన విధానం అది. ప్రాక్సీల గురించి ఆలోచించడాలు, జాబ్ సపోర్ట్ల గురించి ఆలోచించడాలు, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి ఆలోచించడాలు మానేయండి. ఓకే, కంప్లీట్ గా ఈ 3 months దీని మీదే డెడికేటెడ్ గా ఉండండి. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. సార్ ఇంకో క్వశ్చన్ సార్, చెప్పండి. అది ఇప్పుడు డైలీ ఇలాగనే కదా సార్ మార్నింగ్ కనెక్ట్ అయ్యేది ఇప్పుడు జూమ్ లింక్ లో సేమ్ క్లాసెస్ కూడా ఏంటంటే మార్నింగ్ 7 to 8:30. 7 to 8:30 అదే 7 కి కూడా సేమ్ ఈ రోజు ఇప్పుడు ఎట్లా కనెక్ట్ అయినా మరి అంతే కదా క్లాస్ కంటే. మేము లింక్ పంపిస్తాం మీకు, ఆ లింక్ త్రూ కనెక్ట్ అవుతారు మీరు అంతే. నేను ఇప్పుడు ఇవాళ మీకు ఒక లింక్ పంపినట్టుగా ఇవాళ నైట్ నేను ఇంకొక జూమ్ లింక్ క్రియేట్ చేస్తా, అది వీక్ అంతా యాక్టివ్ గా ఉంటుంది. ఓకేనా, ఆ జూమ్ లింక్ త్రూ కనెక్ట్ అవ్వండి. ఓకే ఓకే, వీక్ మొత్తానికి ఒకటేసారి పంపించేస్తాను. నేను మళ్ళీ మార్చితే నేను గ్రూప్ లో ఇస్తా, లేకపోతే ఇవ్వను. నేను ఇవ్వలేదు అంటే జూమ్ లింక్ అవసరం లేదని అర్థం. పాత లింక్ తోటే కనెక్ట్ అవ్వమని. అప్డేట్ ఉంటే ఎమ్మటే వాట్సాప్ లో పెట్టేస్తారా సార్? అవునండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్. యా యా, దట్స్ ఆల్ గైస్. మనము అన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాము. మనం మళ్ళీ రేపు మార్నింగ్ కనెక్ట్ అవుదాము. మీకు ఫస్ట్ క్లాస్ రేపు మార్నింగ్ 7 to 8:30 ఉంటుంది. అందరూ కూడా అటెండ్ అవ్వండి వితౌట్ ఫెయిల్. మీ అందరికీ కూడా నేను జూమ్ లింక్ వచ్చి వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తాను, అది చూసుకుని కనెక్ట్ అవ్వండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. Do you want to add something? Mustafa? Resume preparation last one. Yes, Srinivas garu. Sorry, I was on mute. Yeah. Do you want to add something here? Nothing అండి. సో లైక్ వన్ లాస్ట్ థింగ్ ఇస్, సో మనం అయితే రేపు స్టార్ట్ చేస్తామండి. సో అందరూ రెడీగా ఉండండి. సో ఏంటి అంటే లైక్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ మీకు, ఎందుకంటే మనకి ఇప్పుడు కొంచెం ఓపెనింగ్స్ అని ఇప్పుడు మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటాయి. సో డే 1 నుంచి ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో మీకైతే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. సో దాంతోపాటు మనకి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంది కాబట్టి సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. దట్స్ ఆల్ అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు కాల్స్ ఎలా ఉన్నాయండి జవాబ్స్ కి? ఇప్పుడు మార్కెట్ డౌన్ ఉందా లేదంటే స్టార్ట్ అవుతున్నాయా? ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, Q1 ఎండింగ్ తర్వాత ఓపెనింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మార్చ్ ఎండింగ్ తర్వాత ఉంటాయి ఎప్పుడైనా. అది డెవాప్స్ కానీ కాదు, మీరు ఏది తీసుకున్నా కానీ మార్చ్ తర్వాత ఇప్పుడు అంతేనండి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మీరు చూస్ చేసుకున్న ఈ ప్లాట్ఫామ్ మంచిది, ఇంకా లాంగ్ లాస్టింగ్, ఇంకొక 5 years వరకు దీనికి మీకు గ్రోత్ తర్వాత కూడా బాగుంటుంది. అయితే మీరు ఏదో మధ్యలో ఇప్పుడు ఏదో మార్కెట్ ఎప్పుడు కూడా మార్కెట్ కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. ఇదిగో ఇదేనండి ప్రాబ్లం వస్తుంది. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఓకేనండి, ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ ద సెషన్ హియర్. విల్ కనెక్ట్ టుమారో ఇన్ ద మార్నింగ్. ఓకే, బై. ఇది మన రెజ్యూమ్ ప్రిపరేషన్